వస్తీ దేశంలో అడుగుపెట్టాడు, వస్తీ రాజ్యంలో అడుగుపెట్టాడు. ఎందుకంటే వస్తీ ఆయన భార్య అయి ఉన్నది, వస్తీ ఆయన దేశమైనది కనుక వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 7 పండుగలు ప్రకటించి ఆ మొదటి రాకడలో వస్తీని ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు వస్తీ రాలేదు. ఆమె యేసుక్రీస్తు పండుగలోనికి రాకుండా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి ఆ వస్తీ రాకుండా తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తన సొంత సిద్ధాంతాలతో ఆమె ముందుకు పోవడానికి ప్రయత్నం చేసింది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తా ఉంటే ఈమె పరిశుద్ధాత్మ బాప్తిజం నాకు వద్దని చెప్పి ఏదో సొంత బ్రహ్మపక్ష ఆత్మను పొందుకుని ఆమె ఇష్టానుసారంగా గొంతులేయడానికో, లేకపోతే కళలను, దర్శనాలను, లేకపోతే భాషలను, లేకపోతే నీతీకరణను, శుద్ధీకరణను, ఏదో రకరకాల కొన్ని కారణాలు పట్టుకుని వస్తూ నిలబడింది. కానీ తనకు తానుగా ఏదో నీతిమంతురాలుగా ఆమె పరిశుద్ధపరచబడిపోయింది. కానీ ఆ యొక్క ఆశ్వరసు ఇస్తున్న ద్రాక్షరసం తాగి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజు కూడా అనేక మంది డినామినేషన్ సంఘాలు ఆ వస్తీ చేసినట్లుగానే, ఇశ్రాయేలు దేశం చేసినట్లుగానే దేవుడు వచ్చి ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఆయన ప్రసంగిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రజలకు ఇస్తూ ఉంటే, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వారు వద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టి వారి సొంత సంఘాలు ఏర్పాటు చేసుకుని, సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుని, వారి యొక్క నకిలీ పండుగలు పెట్టుకుని, అబద్ధమైన బాప్తిజాలు పెట్టుకుని, అబద్ధమైన సిద్ధాంతాలు తగిలించుకుని వాటిలోనే నీతికరణ వెతుకుతూ వారు ఆ విధంగానే పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతమైన స్థలం నివసించేవాడానికి స్తోత్రాలు ప్రభువా. ఇదిగో దేవ, ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో మేము కూడి నిన్ను ఆరాధించుటకు, స్తుతించుటకు, గణపరచుటకు నువ్వు చేసిన ధన్యతను బట్టి నీకు వందనములు ప్రభువా. ఇదిగో దేవ, ఈ సమయంలో మేమందరము నీ వాక్యమందులి భయభక్తులతో సమీపించి నీ కరుణాపీఠమును సమీపించి నీ వాక్యము నేర్చుకోవడానికి హృదయపూర్వకంగా నేను సమీపిస్తా ఉన్నాం ప్రభువా. ఇదిగో నీ పరిశుద్ధాత్మ వచ్చి మాకు నీ వాక్యమును తెలియజేసి నీ ప్రత్యక్షతను మాకు తెలియమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి ఒక్క హృదయంను తెరవండి, ప్రతి జీవితంతో మీరు మాట్లాడండి. నీ కార్యములు మీరు తెలియజేయండి ప్రభువా. మేము చదువుట మటుకు చదువుదాం కానీ దీన్ని గ్రహించలేం ప్రభువా. నీ పరిశుద్ధాత్మ వచ్చి మాకు గ్రహింపు శక్తినివ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరి యొక్క మనోనేత్రాలు వెలిగించండి ప్రభువా. వారి జీవితాల్లో ఉత్తేజం పొందుకుందరు గాక, వారి జీవితాల్లో సంతోషము పొందుకుందరు గాక, నీ వాక్యమందు విశ్వాసము వారి హృదయాలకు వెళ్ళును గాక తండ్రి. ప్రభు నీకు అప్పగిస్తా ఉన్నాం, సహాయం చేయండి. ఎదురడుచున్న దురాత్మ దయ్యపు శక్తులన్నిటినీ, క్రీస్తు విరోధ ఆత్మలన్నిటినీ ప్రభుని యేసుక్రీస్తు నామంలో బంధించండి ప్రభువా. ఈ నామంలో వెలుగు కలుగును గాక, ఈ నామంలో ప్రత్యక్షత కలుగును గాక, ఈ నామంలో జీవము కలుగును గాక. నీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామని. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా మరొక మారు ప్రభువైన యేసుక్రీస్తు అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. షాలోమ్ ఆల్ ఆఫ్ యూ. ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్దాం. లాస్ట్ వీక్ మనం నిజమైన భార్య భర్తలు ఎలా ఉండాలో, ఏ విధంగా సమర్పించుకోవాలో, భార్య ఏ విధంగా సమర్పించుకోవాలో, భర్త ఏ విధంగా సమర్పించుకోవాలో మనం నేర్చుకున్నామండి. ఎంతమంది సమర్పించుకున్నారు? హల్లెలూయా. మీ సమర్పణను దేవుడు దీవించును గాక. ఖచ్చితంగా 100% నేను 1% మాత్రమే చెప్పాను. ఇంకా చాలా ఉన్నాయి. దేవుని చిత్తమైతే భవిష్యత్తులో ఒక ఫ్యామిలీ మీటింగ్ ఎట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా మనం చెప్పుకుందాం. దేవుడు సమయం ఇస్తే, ఎత్తబోట ఆలస్యం అవుతాయి. అయితే ఖచ్చితంగా ఒక పురుషుడు సమర్పించుకునే విధానం దేవుడు మనకు తెలియజేశాడు. అలా సమర్పించుకోకపోతే మనం నిజంగా ఓడిపోతాం, నిజంగా పడిపోతాం, పతనమైపోతాం. మనం ఖచ్చితంగా సమర్పించుకొని నా కుటుంబాన్ని నేను నా ప్రభువు దగ్గరికి ఎల్లప్పుడూ నడిపించడానికి నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పి పురుషుడు సమర్పించుకోవాలి. భార్య కూడా ఆమె బలహీనతలు తెలియజేశాడు. ఏదైనా తోటలో అవ్వ యొక్క ప్రాచీన స్వభావం మనం తెలుసుకున్నాం. హల్లెలూయా. ఆ స్త్రీ యొక్క నైతిక స్థితి పాపంలో పడిపోయిన తర్వాత అవ్వ యొక్క మనస్తత్వం, అవ్వ యొక్క స్వభావం, ఆ ప్రాచీన స్వభావం ఎలా మారిపోయిందో మనము లేఖనాల ద్వారా, వాక్యం ద్వారా గుర్తించగలిగాం. హల్లెలూయా. ఆమె బలహీన ఘటం అంటే ఓన్లీ స్త్రీయే బలహీన ఘటం కాదు, శరీరంలో ఉన్న ప్రతి పురుషుడు బలహీన ఘటమే దేవుని దృష్టిలో. హల్లెలూయా. అందుకే దేవుడు మనల్ని క్షమిస్తున్నాడు, అందుకే దేవుడు మనల్ని ఆదరిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. దేవుడు మనల్ని క్షమించడానికి గల కారణం ఏంటంటే మన ప్రాచీన స్వభావాన్ని బట్టి, దెయ్యము మనకిచ్చిన ప్రాచీన స్వభావాన్ని బట్టి దేవుడు మన యొక్క బలహీనతలు ఎరిగి ఆయన మనల్ని క్షమిస్తున్నాడు. వీళ్ళు పడిపోయే స్వభావం ఉంది,
వీళ్ళకి తప్పిపోయే స్వభావం ఉంది, వీళ్ళకి అబద్ధాలాడే స్వభావం ఉంది. ఆ సాతానిక స్వభావాన్ని బట్టి వీళ్ళు అలా మారిపోయారు తప్ప వీరి స్వభావాన్ని బట్టి కాదు. హల్లెలూయా. అందుకే కాలం యొక్క ప్రవక్త అన్నాడు, 7 ముద్రలు ప్రసంగిస్తున్నప్పుడు ఒక అద్భుతమైన మెసేజ్ చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్తూ నువ్వు పాపివి కాదన్నాడు. ఏమన్నాడండి? అసలు నువ్వు పాపివి కాదన్నాడు. ఎందుకు పాపివి కాదన్నాడంటే, అసలు నువ్వు పాపమే చేయలేదన్నాడు. పాపమే చేయలేదన్నాడు. మరేంటి? పుట్టుకతో పాపంతో పుట్టాను ప్రభువా, జన్మతోనే పాపంతో పుట్టాను ప్రభువా, రక్తంలో కల్మషమైపు పుట్టాను ప్రభువా, నా ప్రాచీన స్వభావం అంతయో పాపమే ప్రభుని మనం ఒప్పుకుంటున్నాం. ప్రవక్త కూడా ఫస్ట్ అదే చెప్పాడు, ఆది పాపం చెప్పి మనం పుట్టుకతో పాపులం అన్నాడు. కానీ 7 ముద్రలు తెరిచిన తర్వాత ఏమన్నాడంటే ఆయన, అసలు నువ్వు పాపివే కాదన్నాడు. హల్లెలూయా. ఇదివరకు ప్రవక్త చెప్తున్నాడు అనమాట. ఇదివరకు ఫోటోలు తీసేవారండి. ఫోటోలు తీసి ఆ ఫోటోతో పాటు స్టూడియోలో ఏం చేసేవారు, నెగిటివ్ కూడా ఇచ్చేవారు. ఇంటికి నెగిటివ్ ఇచ్చేసేవారండి. ఆ ఫోటో వాడుకుని వాడైపోయింది అనుకోండి, మరలా మనం ఫోటో కావాలంటే ఆ ఫోటో షాప్కి వెళ్ళి ఆ నెగిటివ్ పట్టుకెళ్తే మళ్ళీ ఇంకొక ఫోటో ఇచ్చేవాడు. అంతకుముందు జరిగేది అది నెగిటివ్లో ఉన్న టైంలో. ఇప్పుడైతే నెగిటివ్లు ఎవరు ఇవ్వట్లేదు. ఆ టైంలో అయితే నెగిటివ్ ఇచ్చేవారు. దీన్ని తీసుకుని ప్రవక్త ఏమంటున్నాడంటే, ఫోటో తీస్తే నెగిటివ్లో ఒక వ్యక్తి కనపడుతున్నాడంట, ఫోటోలో ఉన్నది ఒక వ్యక్తి కనపడుతున్నాడంట. ఏమని? హల్లెలూయా. నెగిటివ్లోనేమో సాతాను కనపడుతున్నాడు, అసలైన ఫోటోలో నువ్వు కనపడుతున్నావు. అంటే ఎప్పుడైతే అవ్వతో పాపము చేయించి సాతాను ఎక్కడికి వెళ్ళాడంటే, బయట ఉన్న సాతాను అంతరంగంలోకి వెళ్ళిపోయాడు. బయట ఉన్న సాతాను అంతరంగంలోకి వెళ్ళిపోయాడు. అంతరంగంలోకి వెళ్ళిపోయి ఒక మనిషి పాపం చేయట్లేదు, కానీ అంతరంగంలో ఉన్న సాతాను అతన్ని ప్రేరేపించి పాపం చేస్తుంది. అంటే పాపం నువ్వు చేయట్లేదు, నువ్వు పాపం కాదు, కానీ నీ చేత బలవంతంగా పాపం చేయించేది ఎవరంటే నీ అంతరంగంలో ఉన్న సాతాను చేస్తుంది. హల్లెలూయా. అంటే అంతరంగంలో సాతాను వెళ్ళుట ద్వారా, ఆ పాప స్వభావం లోపల ఉండుట ద్వారా సాతాను మనల్ని ప్రేరేపించి పాపం చేస్తున్నాడు, కానీ రియల్గా మనం పాపం చేయట్లే. అందుకే ఈ కాలం యొక్క ప్రవక్త అన్నాడు, నువ్వు పాపివి కాదు, అసలు పాపి ఎవరంటే సాతానై అన్నాడు. చేసినోడు పాప, చేయించినోడు పాప. దోషి అసలు వాస్తవంగా శిక్ష ఎవరికి ఎక్కువ పడుతుందో తెలుసండి? చేసినోడికి ఎక్కువ శిక్ష పడదు. ఎవరైతే చేయించారో వాళ్ళకి ఎక్కువ పడుతుంది శిక్ష. హల్లెలూయా. చాలా మంది ఎదర పాపాలు చేస్తూ ఎదరే కనపడతారు, కానీ వెనకాల చేయించే వాళ్ళు కొంతమంది ఉంటారు. పలానోడిని హత్య చేయాలంటే ఎదరో ఎవడో నిందుడు కనపడుతుంది, వెనకాల ఎక్కడెక్కడో పెద్ద 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 లస్తాలు ఉండి ఆ డబ్బులు ఇచ్చి వాళ్ళు చేసి వాళ్ళ ప్లాన్లు గీసి ఇలా చేసి పలానా చోట పలానా ప్లేస్లో ఇలా చేయండి అని చెప్పేసి ప్లాన్ ఇచ్చి వాళ్ళు చేయంటారు. వీడు చంపడం మటుకు చంపాడు, కానీ వీడికి ఏం తెలియదు, ఆ డబ్బు తీసి చంపేసాడు వెళ్ళింది అంతే. కానీ అస్సలు ప్లాన్ ఇచ్చి చంపించినట్టు ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ. హల్లెలూయా. ఆడికి పడుతుంది అసలు శిక్ష. అలాగే సాతాను బలవంతంగా వ్యభిచారం చేయించిన, అబద్ధాలు ఆడించిన, మోసాలు చేయించిన, ఏ కార్యం మన జీవితాల్లో జరుగుతున్నా సాతాను ఆ యొక్క పాప స్వభావం ద్వారా మనల్ని బలవంతంగా పాపంలో లాక్కుతున్నాడు. శిక్ష ఎక్కువ ఎవరికి పడాలి? ఎవరికి ఎక్కువ పడాలండి? చేయించిన సాతానుకి ఎక్కువ పడాలి. అందుకే సాతానుకు శిక్ష వేయడానికి దేవుడు ఏం చేశాడంటే, సాతానుని ఏం చేయాలంటే అగ్నితో కాల్చాలి. వాడి శిక్ష ఏంటంటే అగ్ని గంధకాల్లో పడిపోవాలి. వాడి శిక్ష అగ్ని గంధకాల్లో పడాలి. కాబట్టి ఇప్పుడు నీలో సాతాను లోపలికి వెళ్ళి పాపం చేస్తున్నాడు. ఇప్పుడు చేయించినోడు వాడి, కాబట్టి వాడికి శిక్ష ఇయ్యాలి. నీకు నువ్వు శిక్ష వేసుకోకూడదు. నీకు నువ్వు ఎప్పుడు పాపివి కాదు, నీకు నువ్వు ఎప్పుడు పాపం చేయలేదు, కానీ సాతానుకు శిక్ష ఇయ్యాలి. సాతాను లోపల పాపం చేస్తున్నాడు కాబట్టి వాడికి శిక్ష ఇయ్యాలి. వాడికి శిక్ష ఏంటంటే ఇప్పుడు అగ్నితో కాల్చాలండి. అందుకే దేవుడు ఏం చేశాడంటే విశ్వాసులకు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తున్నాడు. ఏమైనా? హల్లెలూయా. దానిని అగ్ని బాప్తిజం అంటారు. అగ్ని బాప్తిజం అంటే పరిశుద్ధాత్మ బాప్తిజం అన్నమాట.
అంటే నీ లోపల ఉన్న సాతాన్ని అగ్నితో కాల్చడానికి అనుమతించావు. వాడు నిన్ను పాపం చేస్తున్నాడు కాబట్టి, నిన్ను తప్పుదో పట్టిస్తున్నాడు కాబట్టి నువ్వేం చేయాలంటే పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిజం ఎప్పుడైతే పొందుకుంటావో ఆ లోపల అగ్ని వెళ్ళి ఆ లోపల సాతాను కాల్చేస్తుంది అనమాట. వాడికి తీర్పు తీరుస్తుంది. ఎప్పుడైతే లోపల అగ్ని బాప్తిజం పొందుకుంటావో సాతాను తీర్పు తెచ్చిపడతాడు. అప్పుడు నువ్వు నిర్దోషిగా బయటపడి మధ్యాకాశంలో ఎగిరిపోతావు. కానీ నిజమైన అవిశ్వాసులకి, వాక్యం తెలియని అవిశ్వాసులకి, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోలేని అవిశ్వాసులకి ఈ రహస్యం, ఈ సీక్రెట్ తెలియక వాళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం వైపు పరుగులు పెట్టరన్నమాట. ఏమీన్ హల్లెలూయా. అయితే గొప్ప విషయం ఏంటంటే, దేవుని యొక్క మహా గొప్ప కృప ఏంటంటే, ఈ చివరి కాలంలో దేవుడు ఏలియా ప్రవర్తన ఎందుకు పంపించాడంటే ప్రజల యొద్దకు, ఆ ఏలియా ప్రవర్తన ప్రజల యొద్దకు ఏం తీసుకొస్తున్నాడంటే పరిశుద్ధాత్మ బాప్తిజం తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఏలియా ఎప్పుడు తీసుకొచ్చినా అతని వెనకాల ఏమవుతుందంటే అగ్ని వస్తుంది. అతని స్వభావాన్ని గుర్తించండి. మీరు ఎక్కడ ఏలియా ఉన్నా అతని స్వభావం అదే. చూడండి, రాజుల గ్రంథంలో ఏలియా కనబడతాడు. వచ్చాడు ఎంట్రన్స్ లోనే, అతను రాగానే వస్తున్నాడు యెరూషలేము దేశం, ఆ యొక్క దేశంలోకి అడుగు పెడుతున్నాడు. ఈలోగా అహజ్యా రాజు అన్నవాడు ఏం చేస్తున్నాడు తెలుసండి, 50 మందిని బయల్జుబూల్ దేవుడు ఆ యొక్క దేవత దగ్గర పంపిస్తున్నాడు. బయల్జుబూల్ దేవత దగ్గర పంపిస్తున్నాడు. ఈలోగా ఏలియా ఎదురొచ్చాడు. ఏలియా ఎదురొస్తే ఆ బయల్జుబూల్ దేవత దగ్గరికి వెళ్తున్న ప్రజలను ఆపి, ఎక్కడికి వెళ్తున్నారు మీరు అన్నాడు. మా రాజుగారు అలా కిటికీలో నుంచి పడిపోయి రోగి అయిపోయాడు, ఆడు బతుకుతాడో లేదో మాకు తెలీదు. ఆయన ఏం చెప్పాడంటే ఫలానా దేవత దగ్గరికి వెళ్ళి అసలు నేను బతుకుతానా చచ్చిపోతానా కనుక్కోండి అని చెప్పి బయల్జుబూల్ దేవత దగ్గరికి పంపిస్తున్నాడు అని చెప్పేసి ఆ యొక్క 50 మంది చెప్పారు. మన క్రైస్తవులాగానే బైబిల్ పట్టుకుని, బైబిల్ అయితే పట్టుకుంటారు కానీ ఏదన్నా కావాలంటే చేతబుల దగ్గరికి వెళ్ళిపోతారు, తాళ్ళు కట్టించుకోవడానికి ముహూర్తాల దగ్గరికి వెళ్ళిపోతారు, జ్యోతిష్కుని చూపించుకుంటారు, చేతి రేఖలు చూపించుకుంటారు. ఇవన్నీ చాలా కార్యాలు చేస్తారులే, పైకి పరిశుద్ధులు కనపడతారు కానీ లోపల చేసి అన్ని చేస్తారు. హాస్య కూడా అలాగే చేస్తున్నాడు. అతను బ్రతుకుతానో లేదో చచ్చిపోతానో లేదో తెలియదు అని చెప్పేసి వెళ్ళి ఆ యొక్క బయల్జుబూల్ దేవత దగ్గర పంపిస్తున్నాడు. ఏలియా వచ్చాడు, చెప్పారు విషయం. అప్పుడు ఏమన్నాడు తెలుసండి, ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా? ఇజ్రాయేల్ దేశంలో దేవుడు లేడనుకున్నారా? మీరు బయల్జుబూల్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఏముంది మీకు? వాక్యం ఉండగా, సత్యం ఉండగా మీరు ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? నేనే దేవుని సేవకుండా అయితే, యెహోవాను మోసే శరీరముగా నేను ఉండినట్లయితే యెహోవా ఇలాగ సెలవిస్తా ఉన్నాడు, అగ్ని దిగొచ్చి మిమ్మల్ని అందరికి కాల్చేది దాకా అన్నాడు. హల్లెలూయా. అప్పటికప్పుడు అగ్ని వచ్చి మొత్తం 50 మందిని కాల్చేసి బూడిదైపోయిందరా, అందరు బూడిదైపోయారు. చూసారా? అగ్ని ఏలియా వచ్చాడంటే అతను వెనకాల తీసుకొచ్చేది అగ్నియే తీసుకొస్తాడు. ఆయన అగ్ని తీసుకొస్తాడు. ఎలాంటి అగ్ని అంటే అవిశ్వాసులను కాల్చేస్తుంది, విశ్వాసుల్ని పరిశుద్ధపరుస్తుంది. అలాంటి అగ్ని తీసుకొస్తాడు ఆయన. ఏలియా స్వభావం అది. తర్వాత మరలా 50 మంది చచ్చిపోయి బుద్ధి వచ్చి మళ్ళీ ఊరుకుని ఏలియాని ఇంటికి తెచ్చుకోవాలి కదా. ఈ అహజ్యా ఏం చేశాడు తెలిసింది, మళ్ళీ ఇంకో 50 మంది పంపించాడు. మళ్ళీ ఇంకో 50 మంది మళ్ళీ ఎదురొస్తున్నాడు ఏలియా. సేమ్ రెండో వాళ్ళు కూడా అలాగే బూడిదైపోయారు అగ్నితో. అక్కడికి ఊరుకోలేదు, మళ్ళీ 3 వాళ్ళు పంపించాడు. 3 50లు ఇంకో 50 మందిని పంపించాడు. 50 మందిని పంపిస్తే మరలా ఈ ఎల్లువాడు మాత్రం బుద్ధిమంతుడు అండోయ్. 3వ వాడు మాత్రం, ఎల్లువాడు మాత్రం కొంచెం బుద్ధిమంతుడు. చాలామంది చెప్పింది చేయరండి, అబద్ధం చెప్పినట్టుగా చేయరు. కొంతమంది ఆలోచిస్తారు, నిజం తెలుసుకుని, సత్యం తెలుసుకుని వాళ్ళ పాస్టర్ చెప్పినట్టు, వాళ్ళ యాజకులు చెప్పినట్టు చేయరు. వాళ్ళు ఆలోచిస్తారు, వాక్యం ఇది సత్యం కదా, వాక్యం ఇది నిజము కదా, ఇది పలకబడిన మాట కదా, ఇది యథార్థంగా కనపడుతుంది. మన నాయకుడేమో వాస్తవం గ్రహించట్లేదు, అతను బట్టి మనం బలి చేసేస్తున్నాడు ఇతను అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే కొంచెం ఆలోచించి సత్యం దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్తున్నారు. ఏలియా దగ్గరికి వెళ్ళి మోకరించి అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారో తెలిసిన నా ఏలిన వాడా, 50 మందిని ముందుకు పంపిస్తే కాల్ చేసావు, మళ్ళీ ఇంకో 50 మంది వస్తే వాళ్ళని కాల్ చేసావు. దయచేసి నీ కృప మా ఎడల ఉన్న ఎడల మమ్మల్ని ఆ విధంగా నీ అగ్నితో కాల్చొద్దు నాయన,
నీకు దండం పెడతాం, ఇది మా అయ్యగారు పంపించారు, మా పెద్ద అయ్యగారు, ఆయన ఎంతసేపు ఆ బబులోని దేవతని ఏడుకుంటాడు, ఆ బబులోను రాజు దగ్గరికి, ఆ బయల్జబూ దగ్గరికి కోరుకుంటాడు. అది మా రాజు చేసిన తప్పు, మా తప్పు కాదు. ఆయన చేసిన పొరపాటుకు మమ్మల్ని శిక్షించొద్దయ్యా, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టని చెప్పి వాళ్ళు వేడుకుంటే అప్పుడు ఏలియా వాళ్ళ యొక్క విజ్ఞాపన బట్టి వాళ్ళని విడిచిపెట్టేశాడు. హల్లెలూయా. చాలా మంది ఆ విధంగా వాక్యము సత్యమని తెలుసుకొని వివేచనాత్మకంగా కొంతమంది తప్పించుకుంటారు, ఖచ్చితంగా తప్పించుకుంటారు. కొంతమంది వెళ్ళిపోతారులే, మా పాస్టర్ చెప్పిందే వేదం, మా అయ్యగారు చెప్పిందే వేదం అని చెప్పి వెళ్ళిపోయి దూకేస్తారు, అగ్నితో కాల్చబడిపోతారు. అది వేరు. కానీ ఇక్కడ వీళ్ళు కొంచెం ఆలోచించి నిజమైన ప్రవక్త దగ్గర మోకరించి పశ్చాత్తాపడ్డారు, తప్పించబడ్డారు. హల్లెలూయా. అయితే ఏలియా డైరెక్ట్ వెళ్ళిపోయాడు ఎవరి దగ్గరికి? అహాజ్య దగ్గరికి. ఎక్కిన మంచం దగ్గర నువ్వు చచ్చిపోతావు అంతే అన్నాడు. అలాగే చచ్చిపోయాడు. తర్వాత 450 మంది పాస్టర్లని కర్మేలు పర్వతంపై తీసుకెళ్ళిపోయాడు. నేను సేవించు దేవుడైతే, ఇజ్రాయేల్ దేవుడైతే మీరు చెప్పేది అబద్ధమని రుజువు చేస్తాను నేను. ఎంతమంది ఎంత మటుకు మీరు రెండు తలంపుల మధ్యలో ఉంటారు, రెండు తలంపుల మధ్యలో ఏలాడతారు? యెహోవా దేవుడైతే యెహోవా దేవుడిని ఆరాధించండి, బయలుదేవుడైతే బయలుదేవుడిని ఆరాధించండి. ఎందుకు రెండు తలంపుల మధ్యలో కన్ఫ్యూజన్లో ఉంటారు మీరు? రండి రుజువు చేస్తానని చెప్పి అందరినీ కర్మేలు పర్వతం తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పర్వతం మీద ఆరాధన చేసి ఏలియా దహన బలి అర్పించి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆకాశం నుంచి అగ్ని మండుతూ వచ్చి ఆ దహన బలిని కాల్చేసింది. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ బాప్టిజం. అది పరిశుద్ధాత్మ బాప్టిజం ఏలియా కట్టిన దహన బలిని కాల్చి దేవుడు నిజమన్న సంగతి రుజువు చేసింది. హల్లెలూయా. ఇక్కడ తీర్పు తీర్చు అగ్ని వచ్చింది 50 మంది దగ్గర, ఇక్కడ పరిశు అగ్ని వచ్చింది కర్మేలు పర్వతం పైన. హల్లెలూయా. ఇక్కడ వీళ్ళు తీర్పు తెచ్చబడి బూడిదైపోయారు, కానీ ఇక్కడ వీళ్ళు పరిశుద్ధపరచబడి దేవుడే యెహోవాయే దేవుడని ప్రజలందరూ కూడా ఒప్పుకున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఏలియా ఎప్పుడు భూమిపైకి వచ్చినా ఆయన 2 అగ్నిలు తీసుకొస్తాడు. ఒకటి తీర్పు తీర్చే అగ్ని, ఒకటి పరిశుద్ధపరిచే అగ్ని. అందుకే దేవుడి చివరి కాలంలో ఆ ఏలియాని ఎందుకు పంపిస్తున్నాడంటే సంఘ శాఖలు ఎన్నో ఉన్నాయి, సంఘ సమితులు ఎన్నో ఉన్నాయి, 45,000 రకాల సంఘాలు విడివిడిగా వారి సిద్ధాంతాల ప్రకారం బోధించుకుంటూ ఉన్నారు. కానీ దేవుడి చివరి కాలంలో ఏలియా ప్రవక్తను ఎందుకు పంపించాడంటే నిజమైన పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఈ వర్తమానం ఏంటో తెలుసండి? ఈ వర్తమానం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అగ్ని బాప్టిజం మీద. ఏంటండి ఇది? ఈ బాప్టిజం పొందినోళ్ళే లోపల ఉన్న సాతాను కాల్చుకుంటారు. నువ్వు అగ్నితో కాల్చకుండా సాతాను సావడు. ఎన్ని పూజలు చేయి, ఎన్ని వ్రతాలు చేయి, ఎంత ప్రార్థన చేయి, ఎంత వాక్యం చదువు, ఎంత ప్రార్థన పాడు, ఎంత దశంభాగాలు అర్పించు, ఎంత నీతిగా బ్రతుకు, ఎన్ని రకాలను కార్యాలు చేసినా నువ్వు చివరికి వచ్చేటప్పటికి నీ పాపంతో పుట్టావు, పాపంతోనే చచ్చిపోతావు. నువ్వు ఎన్ని చేసినా మారవు, నీ స్వభావం మారదు, నీ ఉద్దేశాలు మారవు, నీ యొక్క గుణలక్షణాలు కూడా మారవు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా ఏ వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడడో వాడి లోపల ఉన్న సాతాను చావడం. సాతాను చంపే ఒకే ఒక ఆయుధం, అది పరిశుద్ధాత్మ అగ్ని. ఏంటండి అది? ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్తిజం ఎవరు పొందుకుంటారో వారు లోపల ఉన్న సాతాను కాలిపోతాడు. కాలకుండా నువ్వు దాచుకున్నంత సేపు కూడా పాటలు పాడాను, ప్రార్థన చేస్తున్నాను, నీతిమంతుని అయిపోయాను, వాక్యం చదివాను, వర్తమానం చదివేస్తున్నాను, అన్నీ చదివేస్తున్నాను, నేను నీతిమంతుని అయిపోయాను అనుకుంటే శుద్ధ తప్పది. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ బాప్టిజం ఎలా పొందుకోవాలో నేర్పించడానికి ఈరోజు దేవుడు ఒక పాస్టర్ని ఏర్పాటు చేశాడు. సంఘాన్ని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడని మీరు ఆదివారం చర్చికి ఎందుకు వస్తున్నారంటే, లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం. చర్చికి ఎందుకు వస్తున్నారు మీరు? సరిచేయబడి ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి
అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న దేవుణ్ణి కలుసుకుని అక్కడ ఆయన దగ్గర పరిశుద్ధాత్మ బాప్టిజం ఉంది, దాన్ని పొందుకోవడానికి. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. మందిరంలోకి నువ్వు ఎందుకు రావాలంటే పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి నువ్వు వెళ్ళాలి. పరిశుద్ధాత్మ బాప్టిజం ఎందుకు పొందుకోవాలంటే నీ లోపల ఉన్న సాతాను కాల్చబడాలంటే నీవు అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. అడుగు పెట్టకుండా నీ లోపల ఉన్న సాతాను సావడం, నీ లోపల ఉన్న సాతాను సావకుండా నువ్వు పరలోకం వెళ్ళవు. సాతానికి పరలోకంలో అడుగుపెట్టే అధికారం లేదు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఫస్ట్ నీ లోపల ఉన్న సాతాను చావాలి. నీ లోపల ఉన్న సాతాను చావాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. అప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో దేవుణ్ణి కలుసుకున్నప్పుడు నీ లోపల ఉన్న సాతాన్ని దేవుడు అగ్నితో కాల్చి తీర్పు తీర్చి నిన్ను పరిశుద్ధినిగా చేసి అప్పుడు నిన్ను మధ్యాకాశంలో తీసుకెళ్తాడు. ఇది పరలోకం వెళ్ళే ప్రాసెస్ ఇది. హల్లెలూయా. అయితే ఏదో అందరూ చర్చిలకు వెళ్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, అన్నీ ఏదో అలాగే అల్లుకున్నట్టు చాపాలన్నట్టు వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు ఎందుకు వెళ్తున్నారో, ఏం పొందుకోవాలో, ఏం కాల్చబడాలో, వాళ్ళు ఎందుకు పరిశుద్ధ పరలోకం వెళ్ళడానికి సిద్ధపడుతున్నారో వాళ్ళకి తెలియదు. కానీ ఈ కాలం యొక్క ప్రవర్త ఏలియా వచ్చిన తర్వాత మనం ఏం పొందుకోవాలి, ఎందుకు మందిరంలోకి వెళ్ళాలి, ఆ మందిరంలో ఏం జరుగుతుంది, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఏం చేయబోతున్నాం, ఇవన్నీ కూడా చక్కగా క్షుణ్ణంగా అన్ని విషయాలు వర్తమానం ద్వారా దేవుడు తెలియజేశాడు అనమాట. హల్లెలూయా. ఇవన్నీ మనము తెలుసుకొని ఒక కాపరి, ఒక పాస్టర్ మీకు తెలియజేస్తున్నప్పుడు అవన్నీ చక్కగా తెలుసుకుని పశ్చాత్తాపడి బలిపీఠం దగ్గరకు వచ్చి సరి చేసుకుని మీరు ఆత్మ సంబంధమైన మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క ఆవరణంలో నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి పరిశుద్ధ స్థలంలో నుంచి అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ దేవుడిని కలుసుకుని అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం ద్వారా దేవుడు మాట ద్వారా నీకు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఒక మెత్తి మారాలంటే ఒక పాస్టర్ మార్చలేడు, ఒక బుక్ నిన్ను మార్చదు, ఒక సిద్ధాంతం నిన్ను మార్చదు, ఒక సంఘం నిన్ను మార్చదు, ఒక మతం నిన్ను మార్చదు, ఒక రాజకీయం నిన్ను మార్చదు, ఏ ఫిలాసఫీ నిన్ను మార్చదండి. నిన్ను మార్చాలంటే దేవుడు రావాలి. దేవుడు నిన్ను మార్చాలంటే నువ్వు అతి పరిశుద్ధ స్థలముకు వెళ్ళాలి. హల్లెలూయా. ఇది 100%కి 1000% రుజువు. అది సత్యం, 1000% సత్యం. అది నువ్వు ఎప్పుడైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తావో అప్పుడు నీవు పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకుంటావు. అయితే నీ ప్రయాణం అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలంటే నీ ప్రయాణం తెలియాలి కదా. నువ్వు హైదరాబాద్ వెళ్ళాలంటే ఏ రూట్లో నుంచి ఎలాగ వెళ్తావో నీకు తెలిస్తేనే వెళ్తావు. హల్లెలూయా. ఇక్కడికి వెళ్ళి నరసాపురం వెళ్ళి ట్రైన్ ఎక్కాలి, ఆ ట్రైన్ వెళ్ళి విజయవాడలోకి వెళ్ళాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తే టికెట్ తీసుకోవాలి. అవన్నీ నీకు ప్రాసెస్ తెలిస్తేనే చక్కగా వెళ్తావు, ట్రైన్ ఎక్కుతావు, వెళ్తావు, హైదరాబాద్ వెళ్తావు. నీకు ట్రైన్ మార్గం తెలియాలి, నీకు ఏది ఎక్కాలో తెలియాలి, ఏ ట్రైన్ ఎక్కాలో తెలియాలి. నువ్వు హైదరాబాద్ అని చెప్పి విశాఖపట్నం ట్రైన్ ఎక్కి తెలియకపోతే వెళ్ళిపోయి విశాఖపట్నం వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళాలనుకున్నది హైదరాబాద్, నువ్వు తెలియకపోతే వెళ్ళి ఏదో ట్రైన్ కదా నేను చెప్తే అది ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. అంటే నువ్వు గమ్యం నీకు తెలియాలి, నువ్వు ఎక్కే ట్రైన్ నీకు తెలియాలి, నీకు మార్గం తెలియాలి. అప్పుడు చక్కగా వెళ్ళి ఆ మార్గంలోకి వెళ్తావు, ఆ ట్రైన్ ఎక్కుతావు, చక్కగా నువ్వు వెళ్ళవలసిన గమ్యానికి చేరుకుంటావు. గుడ్డిగా వెళ్ళావనుకో, గుడ్డోడు తోర చూపితే ఎలా ఉంటుంది, ఇద్దరు కలిసి గుంటలాడతారు. అలాగా ఇప్పుడు ఈడికి పరలోకం ఎక్కడ ఉందో తెలియదు, ఎలాగెళ్ళాలో తెలియదు, పరిశుద్ధ స్థలంలోకి ఎలాగెళ్ళాలో తెలియదు. ప్రజలకు మాత్రం ఉపన్యాసాలు చేసేసాడు అనుకోండి, ఈ గుడ్డోళ్ళందరికీ దోర చూపుతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేస్తారు, ఇద్దరు కలిసి మొత్తం పాతాళమని పెద్ద గొయ్యిలో పడతారు వెళ్ళి. ఆమేన్. హల్లెలూయా. అందుచేత చక్కగా ఈ వర్తమానం మనకు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని ఎట్లా పొందుకోవాలో మనకు నేర్పిస్తుంది కనుక ఈ కాలం యొక్క ప్రవర్త ఏలియా వచ్చి ఆ యొక్క పరిశుద్ధాత్మ పొందుకునే మార్గాన్ని మనకు తెలియజేసాడు కనుక జాగ్రత్తగా మనకు చెవిని పెట్టి అప్పుడు దాన్ని మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, అప్పుడు మనకు విశ్వాసం ద్వారా మార్గం తెలియజేయబడి మనము పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. నిర్లక్ష్యంగా అవిధేయతతో అవిశ్వాసంతో మీరు విన్నారనుకోండి, నాకేం లాస్ కాదు, నేను చెప్తాను, నమ్మితే నమ్ముతారు, నమ్మకపోతే మీ ఇష్టం అది. కానీ మీరు కోల్పోయేది ఏంటంటే పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళలేరు, అక్కడ క్రీస్తుని కలుసుకోలేరు. అప్పుడు మీ జీవన సంబంధమైన అస్సలైన పరిశుద్ధాత్మను కోల్పోయి పాతాళంలో పడ్డం తర్వాత తెలుస్తుంది. అప్పటి వరకు తెలియదండి ఏం కోల్పోయారు, ఎందుకు కోల్పోయారు. అది అగ్నిగుండంలో పడిపోయి ఆ ఆత్మలు అగ్ని ఆరదు, పురుగు సావదట. ఆ భయంకరమైన కార్యాల్లో మీరు మలమల మాడుతున్నప్పుడు అప్పుడు తెలుస్తుందట మీరు ఏం నిర్లక్ష్యం చేశారు, ఎందుకు నిర్లక్ష్యం చేశారు, ఆ సమయంలో ఎందుకు వినలేదు, ఎందుకు పెడచెవిని పెట్టారు, ఎందుకు అవిశ్వాసంతో విన్నారు,
ఇవన్నీ కూడా అప్పుడు ఆలోచించి ఏడుస్తారు. ఏడిస్తే ఫలితం ఏంటి? చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే సుఖం లేదు. ముందే ఆకులు క్రమంలో పట్టుకుంటే చక్కగా అగ్ని కాలుతుంది. మనం అంత అయిపోయిన తర్వాత నిర్లక్ష్యం చేసేసి అవిశ్వాసంతో మనం విని మనం అశ్రద్ధతో మనం దాన్ని పాటించకుండా అలాగే విడిచిపెట్టేస్తే దాని ప్రతిఫలం తర్వాత మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు మనసు పెట్టి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు పశ్చాత్తాపడడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా దాన్ని మంచి ఒప్పుకోవడం ప్రయత్నం చేయండి. మీ జీవితాల్లో దేవుని యొక్క నిజమైన ఆశీర్వాదం ఏంటో మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం ఇక్కడ ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం చదివాం. దేవుడు ఇక్కడ 2వ అధ్యాయం మనం చూసాం. లాస్ట్ వీక్ 1వ అధ్యాయం మొదటి రాకడా అని చెప్పాం. మొదటి రాకడలో ఏం జరిగింది? దేవుడు వచ్చి తన భార్య కోసం ఏం చేశాడు? ఇజ్రాయేల్ దేశంలో అడుగుపెట్టి ఆ భార్యని ఎలా విమోచించడానికి ఆయన అడుగుపెట్టాడు. హల్లెలూయా. ఇవన్నీ చూసాం. 1వ అధ్యాయం అంతా ఏంటండి? మొదటి రాకడ, ఫస్ట్ కమింగ్. ఇప్పుడు ఆ మొదటి రాకడలో ఇజ్రాయేల్ దేశంలో అడుగుపెట్టాడు. ఆయన వస్తీ దేశంలో అడుగుపెట్టాడు. వస్తీ రాజ్యంలో అడుగుపెట్టాడు. ఎందుకంటే వస్తీ ఆయన భార్య అయి ఉన్నది, వస్తీ ఆయన దేశం అయినది కనుక వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళాడు. ఆ వస్తీ దగ్గరికి ఆయన వెళ్ళి ఆయన ఏం చేశాడంటే 7 పండుగలు ప్రకటించి ఆ మొదటి రాకడలో వస్తీని ఆహ్వానించాడు. ఆహ్వానించినప్పుడు వస్తీ రాలేదు. ఆమె యేసుక్రీస్తు పండుగలోనికి రాకుండా, ఆ పరిశుద్ధాత్మ బాప్తిజంలోనికి ఆ వస్తీ రాకుండా తన సొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకుని తన సొంత సిద్ధాంతాలతో ఆమె ముందుకు పోవడానికి ప్రయత్నం చేసింది. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తూ ఉంటే ఈమె పరిశుద్ధాత్మ బాప్తిజం నాకు వద్దని చెప్పి ఏదో సొంత బ్రహ్మపక్ష ఆత్మను పొందుకొని ఆమె ఇష్టానుసారంగా గొంతులేయడానికో, లేకపోతే కళలను, దర్శనాలను, లేకపోతే భాషలను, లేకపోతే నీతీకరణను, శుద్ధీకరణను, ఏయో రకరకాల కొన్ని కారణాలు పట్టుకుని వస్తూ నిలబడింది. కానీ తనకు తానుగా ఏదో నీతిమంతురాలుగా ఆమె పరిశుద్ధపరచబడిపోయింది. కానీ ఆ యొక్క ఆస్వరోసు ఇస్తున్న ద్రాక్షరసం తాగి శుద్ధీకరించబడి పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కూడా అనేక మంది డినామినేషన్ సంఘాలు ఆ వస్తీ చేసినట్లుగానే, ఇజ్రాయేల్ దేశం చేసినట్లుగానే దేవుడు వచ్చి ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఆయన ప్రసంగిస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ప్రజలకు ఇస్తూ ఉంటే, ఈ పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వారు వద్దని చెప్పి దాన్ని పక్కన పెట్టి వారి సొంత సంఘాలు ఏర్పాటు చేసుకుని, సొంత సిద్ధాంతాలు ఏర్పాటు చేసుకుని, వారి యొక్క ఆ నకిలీ పండగలు పెట్టుకుని, అబద్ధమైన బాప్తిజాలు పెట్టుకుని, అబద్ధమైన సిద్ధాంతాలు తగిలించుకొని వాటిల్లోనే నీతీకరణ వెతుకుతూ వారు ఆ విధంగానే పరిశుద్ధులుగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. కానీ నిజమైన పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని వాళ్ళు కోరుకోవట్లేదు. హల్లెలూయా. అంటే ఆ రోజు వస్తీ చేసిన పొరపాటే, ఈరోజు ఇజ్రాయెల్ దేశం చేసిన పొరపాటే ఈరోజు క్రైస్తవులైన డినామినేషన్ సంఘాలు చేస్తూ ఉన్నాయి. హల్లెలూయా. అయితే వస్తీని త్రోసేసిన దేవుడు ఈరోజు డినామినేషన్ సంఘాలు త్రోయకుండా ఉంటాడా? అవునా కదండి? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ రోజు వస్తీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి దేవుని ద్రాక్షారసం తాకుండా, అహస్వరోసు ఇచ్చిన ద్రాక్షారసం తాకుండా, ఆయన విందుల్లో పాల్గొకుండా సొంత విందుల్లో పాల్గొని ఆమె వేసినందుకు, ఆమె రకరకాల ప్రవర్తించినందుకు ఆ వస్తీని బయటకు గెంటి వేసాడా లేదా? గెంటేసాడా లేదండి? చూడండి, ఒకసారి చదువుదాం. ఒకటో అధ్యాయము 11వ వచనం చదవండి. రాజైన అహస్వరోసు ఎదుట ఉపచారము చేయు మొహమాను, బిస్తా, హర్బోనా, బిగ్దా, అబద్ద, జేతరు, కర్కసు అని 7 నపుంసకులకు ఆజ్ఞాపించాడు. ఆమె సౌందర్యవతి. రాణి అయిన వస్తీ నపుంసకుల చేత ఇవ్వబడిన రాజ్యాజ్ఞ ప్రకారము వచ్చుటకు ఒప్పకపోగా రాజు మిగిల కోపించెను, అతని కోపము రగులుకొనెను. ఆమేన్. హల్లెలూయా. ఆ వస్తువుని పిలవడానికి దేవుడు 7 నపుంసకులను ఏర్పాటు చేశాడట. 7 నపుంసకులను ఏర్పాటు చేసి
సమాచారం పంపించాడు ఆ వస్తికి. ఆ 7 నపుంసకులు వెళ్ళి వస్తికి చెప్తున్నారు ఏమనంటే, అమ్మా రాజుగారు వచ్చారు, విందుని ఏర్పాటు చేశారు, అక్కడ 7 రోజులు విందులోనికి నిన్ను ఆహ్వానం చేస్తా ఉన్నారు, రాజుగారి పక్కన నువ్వు కూర్చుని ఆ రాజుగారి యొక్క మహోన్నతమైన గౌరవం తీసుకొచ్చే దానిలాగా, ఆ సౌందర్యవంతురాలాగా నువ్వు ఆయన సింహాసనం మీద పక్కన కూర్చుని ఆ రాజుగారికి నువ్వు ఘనత తీసుకురావాలి, ఆ రాజుగారికి నువ్వు మహిమ తీసుకురావాలి అని చెప్పి ఈ యొక్క వస్తిని వారు పిలిచారు. ఆమేన్, హల్లెలూయా. వస్తిని పిలిచినప్పుడు ఈమె ఆ 7 నపుంసకులు పంపించిన సమాచారాన్ని ఎదిరించి ఆమె ఏం చేసిందంటే, ఒప్పకపోగా రావడానికి ఒప్పకపోగా రాజు కోపమంట మిగుల కోపించెను, ఆయన కోపము రగులుకొనెను అని ఉంది ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. ఈరోజు వస్తి అక్కడ రాజు సభలోనికి వెళ్ళలేనప్పుడు దేవుడు మిగుల కోపిస్తే ఆయన కోపము రగులుకొనింటే, మరి ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ బాప్టిజాన్ని పంపిస్తే దానిని త్రోసేసిన వారి మీద ఆయన కోపము రగులుకొనదా? దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడని, మార్పు లేని దేవుడు ఆయన. ఆయన ఆలోచనలో మార్పు లేదు, ఆయన చూపుల్లో మార్పు లేదు, ఆయన నడకలో మార్పు లేదు, ఆయన మాటల్లో మార్పు లేదు. ఇందులో కూడా మార్పు చెందని మార్పు లేని దేవుడు ఆయన. మలాకి గ్రంథంలో ఏం రాశాడంటే, నేను యెహోవానగు నేను మార్పు లేని వాడును అన్నాడు. హల్లెలూయా. అక్కడ విందులోనికి రాని వస్తి మీద ఆయన కోపం రగులుకుంటే, మరి ఈరోజు పరిశుద్ధాత్మ బాప్టిజంలోనికి ఆహ్వానిస్తున్న దేవుడు ఆ ఆహ్వానం తిరస్కరించి ఇది మాకొద్దు అని త్రోసేసిన వారి మీద ఆయన కోపం రగులుకుంటుందా, రగులుకోదా? ఏమండి, నీకు తెలియదేమో, నీకు చమ్మగా ఉండొచ్చు, చక్కగా ఉండొచ్చు, పరిస్థితులన్నీ బాగుండొచ్చు, కానీ నీ మీద ఆయన కోపం రగులుతుంది. ఎందుకని? ఆయన ఆహ్వానం తెలుసుకొని నువ్వు ఆ యొక్క పరిశుద్ధ బాప్తిజంలోకి అడుగు పెట్టకపోతే నీ మీద ఆయన కోపం రగులుతుంది. అగ్ని జ్వాల లాంటి కన్నులతో నీ మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. తీర్పు తీర్చడానికి ఆయన నీ దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఆయన తీర్పులు నీ మీదకి వస్తూ ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా. ఏదో కాలయాపన చేసి దానిని కనుక మనం నిర్లక్ష్యం చేస్తే ఆయన కోపం మిగుల రగులుకుంటుంది. ఖచ్చితంగా ఆయన కోపానికి నువ్వు ఆహుతి అయిపోతావు. ఈరోజు చాలామంది ఆహుతి అవడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుని కోపమును తాళజాలుని వాడెవడు? హల్లెలూయా. ఏమనుందని బైబిల్లో? దేవుని కోపం ముందు తాళజాలుని వాడెవడు, సింహము గర్జించగా, బైబిల్ ఉంటుంది, భయపడని వాడు ఎవడని ఉంటుంది. సింహము గర్జిస్తున్నప్పుడు అడవిలో ఉన్నాయంటే జంతువులని కిండ్రఫ్ సైలెంట్ అయిపోతాయంట, ఒక్కటి మాట్లాడదంట. దాని గింకారం అంత భయంకరంగా ఉంటుంది. సింహము గర్జించగా భయపడని వాడెవడని ఉంటుంది. అంటే ఆ సింహం కాదు, అడవిలో ఉన్న సింహం కాదు, నిజమని యోధా గోత్రపు సింహం తీర్పు తీర్చడానికి వస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు గర్జిస్తున్నప్పుడు ఆ గర్జన ముందు నిలబడి వాడెవడో, తాళజాలు వాడెవడు? హల్లెలూయా. ఆయన కోపము రగులుకున్నదంటే దాని ముందు నిలబడడానికి మనిషికి ఏమైనా శక్తి సరిపోతుందా? చాలదు. మనిషి తెలియక విర్రవీగుడు తనముతో, తలబిరుసు తనముతో ముందుకెళ్ళిపోతాడు. కానీ ఆ కోపము చవి చూసినప్పుడు తెలుస్తుంది అతను ఏ పొరపాటు చేశాడు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు 7 నపుంసకులు పంపిస్తున్నాడు వస్తిని పంపించడానికి. సేమ్ అదే విధముగా ఇప్పుడు అన్యజనుల దగ్గరికి దేవుడు ఏం చేశాడంటే, ఈ అన్యజనులు ఉన్న దేవుని పిల్లలను విడిపించడానికి దేవుడు ఏం చేశాడంటే 7 వర్తమానాలను పంపిస్తున్నాడు. 7 నక్షత్రాలు పంపించాడు. 7 సంఘ కాలాలకి 7 దూతలు ఉన్నారండి. ఆ 7 దూతలని దేవుడు భూమి మీదకు పంపించాడు. హల్లెలూయా. చూడండి, ఈ యొక్క 7 దూతలు పౌలు గారు,
ఐరినస్, మార్టిన్, కొలంబా, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రనహాం 7 సంఘ కాలాలకి 7 దూతలుగా దేవుడు భూమి మీదకి 2000 సంవత్సరాల నుంచి భూమి మీదకి పంపిస్తూనే ఉన్నాడు. దేవుని పిల్లల్ని విడిపించడానికి, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇవ్వడానికి. 7 పౌలు కాలంలో ఆ ప్రజలకు దేవుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. హల్లెలూయా. ఐరినస్ కాలంలో ఆ కాలంలో ఉన్న ప్రజలకి పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. మార్టిన్ కాలంలో మా యొక్క కాలంలో ఉన్న ప్రజలకి మార్టిన్ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. తర్వాత కొలంబా కాలంలో ఆ కాలంలో ఉన్న ప్రజలకు పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు కొలంబా ద్వారా. తర్వాత మార్టిన్ లూథర్ కాలంలో ఉన్న ప్రజలకి మార్టిన్ లూథర్ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం ఇచ్చాడు. తర్వాత జాన్ వెస్లీ కాలంలో జాన్ వెస్లీ ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకున్నారు. ఇది ఏ కాలం అండి? 7వ కాలం. ఇది లవోదికే సంఘకాలం. ఇది 7వ నక్షత్రము ఉదయించిన కాలం. ఇది దేవుడు 7వ కాలంలో 7వ నక్షత్రం ద్వారా 7వ సంఘకాలపు దూత ద్వారా ఈయనేం చేస్తున్నాడంటే ప్రజలకు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. వాక్యం మారుతుందండి. మరి అక్కడ 7 పంపించినోడు ఇక్కడ 7 పంపించడా? పంపిస్తాడు, ఖచ్చితంగా పంపిస్తాడు. పంపించాడు కాబట్టి బైబిల్లో రాశాడు. 7 సంఘకాలాల్లో 7 దూతల్ని ఆ వస్తీ దగ్గరికి పంపించినట్లుగా ఇప్పుడు అన్యజనుల దగ్గర కూడా 7 పంపించాడు. ఆ వస్తీ ఎలాగైతే త్రోసేసిందో ఇప్పుడు ఈ కాలంలో ఉన్న ప్రజలు కూడా మాకు దూత మాకొద్దు, ప్రవర్త మాకొద్దు, మాకు సంఘం ఉంది. మా సంఘం ఏంటో తెలుసా? జీడియం. మా సంఘం ఏంటో తెలుసా? పెంతుకొస్తు. మా సంఘం ఏంటో తెలుసా? లూథరన్. మా సంఘం ఏంటో తెలుసా? ఫెలోషిప్ అని ఒక్కొక్కరు ఒక్కొక్కటి పెట్టుకుని ఈ దూతను తోసేస్తున్నారు వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు పంపిన దూతలను త్రోసేసి వస్తీ త్రోసివేసినట్లుగా వీరు కూడా దూతలను త్రోసేసి సొంత సంఘాలు పెట్టుకుని నడిపిస్తున్నారు. హల్లెలూయా. మరి వస్తీ మీద కోపం రగులుకున్న దేవుడికి మరి దూతలను త్రోసేసి ఈరోజు సొంత సంఘాలు నడిపిస్తున్న వాళ్ళ మీద దేవుని కోపం రగులుకుందండి? ఖచ్చితంగా రగులుకుంటుంది. వీళ్ళు ఏం చెప్పారు తెలిసిన వర్తమానికులు ఏం చెప్పారు తెలుసా? చూడండి ఒకసారి, మనం అక్కడ క్లియర్గా చూద్దాం. మీరు జాగ్రత్త కొంచెం ఆ లేఖనం చూడండి. విధిని రాజధర్మం ఎరిగిన వారందరి చేత రాజు ప్రతి సంగతి పరిష్కరించి కనుక అతడు కాలజ్ఞానులను చూసి రాణి అయిన వస్తీ రాజైన అహస్వరోషును నేను నపుంసకుల చేత ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం చేయకపోయినందున ఆమెకు విధిని బట్టి చేయవలసిందేమని అడిగాడు. ఎవరిని అడుగుతున్నాడు? ఏమండి? అందరు ఇక్కడ ఉన్నారు కదండి, అందరూ ఆమె చెప్పండి ఒకసారి, గట్టిగా చెప్పాలి. ఇంకా రాలేదు నాకు, అందరూ చెప్పాలి. ప్రతి పదం వెనకాల ఆమెను ఇలా చెప్పండి. మీరు చక్కగా మీరు ఉద్యోగం పడతారు తెలుసండి. ఆమెను ఎంత బాగా చెప్తే అంత ఉద్యోగం పొందుకుంటారు మీరు. నడన మీకు ఒకసారి ఇస్తేశ్వరపురం అప్పుడప్పుడు తీసుకెళ్తున్నాను కదా, పెద్దోళ్ళు ఎవరో అలా సైలెంట్ కూర్చుని నోరు పెదపట్ల పెదలు మెదుపుతున్నారు. ఆ ఎదరు కూర్చున్నారని ఒక సైన్యం, పిల్ల సైన్యం, వాళ్ళకి నేర్పించారు సండే స్కూల్లో. ఆ సండే స్కూల్లో అందరూ ఆమె చెప్పాలని చెప్తే వాళ్ళు చెప్తున్నారండి, వాళ్ళ అరుపులకి మొత్తం షేక్ అవుతుంది. వాళ్ళని చూసి పెద్దోళ్ళు చెప్తున్నారు ఆమెనని. పాస్టర్ గారి మాటని బట్టి వాళ్ళు ఆమెను చెప్పట్లేదు, వాళ్ళని చూసి చెప్తున్నారు ఆమెనని. అంటే అంతగా వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ ముఖాలు తేజవంతంగా మెరిసిపోతున్నారు. పిల్లలు చక్కగా డెవలప్మెంట్ అవుతున్నారు, వాళ్ళ యువత. ఎందుకు తెలుసని వాళ్ళు చెప్పి ఆమెను బట్టి. మీరు కూడా వాక్యం ఆమెను చెప్తున్నారు కూడా చక్కగా మీ లోపలికి వెళ్తుంది, తేజవంతులు అయిపోతారు. నేను ఎక్కువ ప్రత్యక్షత పొందుకోవడానికి నాకున్న ఒకే ఒక తాళం ఆమెనని. హల్లెలూయా. నేను చాలా గట్టిగా చెప్పి ఆమెనండి. మా పీటర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు లేచి గొంతులేసేసి ఉండి నేనైతే చాలా అద్భుతంగా నాకు అనిపించేది. ఎందుకో తెలుసండి, ఈ కాలమిక ప్రవక్త అన్నాడు వాక్యాన్ని పొందుకోవడానికి మీకు తాళపు చెవి ఏంటో తెలుసా? ఏంటండి? ఆమెన్ అన్నాడు. వాక్యం నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి తాళపు చెవి ఏంటంటే ఆమెన్. ఈ కాలమిక ప్రవక్త బైబిల్లో దేవుడు రాశాడు, ఏమని అన్నాడంటే, నేను తలుపునంత నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనకు వచ్చి పూజ చేస్తాను అన్నాడు. అన్నాడా లేదండి?
అన్నాడా లేదా? తలుపు తీయడం అంటే ఏంటి? నీ హృదయం అనే ద్వారాన్ని ఓపెన్ చేయడం. నీ హృదయం అనే ద్వారాన్ని ఓపెన్ చేసే తాళం ఏంటో తెలుసా? ఆమేన్. అదే నీ హృదయం అనే తలుపు తెరుచుకునే మార్గము, తాళపు చెవి ఏంటంటే ఆమేన్. నువ్వు ఆమేన్ చెప్తున్నావు అనుకో, నీ హృదయం ఓపెన్ అవుతుంది. అంటే నీ ద్వారం తెరుస్తుంది. అప్పుడు నువ్వు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎప్పుడైతే నీ హృదయం తెరవబడిందో అప్పుడు నీ లోపలికి వచ్చి దేవుడు భోజనం చేస్తాడు. ఏమని? హల్లెలూయా. అంటే నీ లోపలికి వచ్చి దేవుడు వాక్యంతో భోజనం చెయ్యాలంటే నువ్వేం చేయాలి? ఆమేన్ చెప్పాలి. నువ్వు ఆమేన్ అన్నావంటే ఆయన లోపలికి వచ్చి భోజనం చేస్తాడు. నువ్వు ఆమేన్ అనలేదనుకో, నువ్వు తలుపు గట్టిగేసేసి లోనుండి ఆమేన్ ఆమేన్ అని గట్టిగా నువ్వు ఎంత అరిచినా ఆయన బయటే ఉంటాడు. నువ్వు లోపలికి ఆహ్వానిస్తున్నావు అనుకో, నువ్వు ఆమేన్ అన్నావంటే ఆయన లోపలికి వస్తాడు. నువ్వు గెడలు ఇట్టేసుకుని నువ్వు ఏదేదో చేస్తే ప్రయత్నాలు చేస్తే కుదరదు. తలుపు తీయాలి. తలుపు తీయాలంటే నీ తాళం ఆమేన్. ఈ కాలం యొక్క ప్రవక్త మంచి అద్భుతమైన తాళాన్ని ఇచ్చాడు. అందుకే చాలామంది ఆమేన్ సీక్రెట్ తెలియదు. కొంతమంది మా మలికిపురం చర్చిలో ఏం చేసేవారంటే ఆమేన్ చెప్పమన్నారని చెప్పేసి పాస్టర్ గారు ఊ అని ఆమేన్ అనుకోడు, ఈ అనవును ఆమేన్ అనుకోడు. అంటే ఆయన ఆమేన్ ఎందుకు చెప్తున్నాడు అర్థం కాదు. హల్లెలూయా. ఆయన తిడుతున్నా ఆమేన్ అన్నాడు, పొగుడుతున్నాను ఆమేన్ అంటాడు. ఎందుకని? ఆయనకు అర్థం కాదు. అంటే అర్థం కాని ఆమేన్ కాదు, మీకు అర్థమయ్యి ప్రత్యక్షతతో మీరు ఆమేన్ చెప్పారనుకో అప్పుడు అది లోపలికి వెళ్తుంది. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ చూడండి, దేవుడు ఎవరిని క్వశ్చన్ వేస్తున్నాడంటే ఈ కాలజ్ఞానుల్ని 7 నపుంసకుల్ని పంపించాడు కదండి ప్రజల దగ్గరికి, వస్తు దగ్గరికి. వాళ్ళని అడుగుతున్నాడు, పంపించాను కదా, నీ మాట కాదన్నదంటే నా మాట కూడా త్రోసేసింది ఆమె, అందుచేత ఆమెకి ఏం చెయ్యాలి మీరే చెప్పండి అన్నాడు. హల్లెలూయా. అంటే తీర్పు తీర్చే వాక్యము, కృపనిచ్చే వాక్యము దేవుడు ఎవరికి ఇస్తున్నాడంటే ఎవరినైతే దేవుడు పంపిస్తున్నాడో వారికి కృపావాక్యాన్ని ఇస్తున్నాడు, తీర్పు తీర్చే వాక్యాన్ని ఇస్తున్నాడు. తీర్పు తీర్చే హక్కు వారి చేతిలో ఉంది, కృప చూపించే హక్కు వారి చేతిలో ఉంది. నువ్వు అంగీకరిస్తే కృప, నువ్వు త్రోసేస్తే తీర్పు. హల్లెలూయా. చాలామంది అంటారు దేవుడు అండి తీర్పు తీర్చేవాడు, మీరేంటి నాకు తీర్పు తీర్చేస్తారు అంటాడు చాలామందిని. ఆ బుద్ధిహీనులకు తెలియదు, ఆ బుద్ధిహీనురాలకు తెలియదు. దేవుడు కృప తీర్పు రెండు కూడా వర్తమానికలో పెట్టి పంపిస్తున్నాడు. రెండు కూడా వర్తమానికలోనే ఉన్నాయి, రెండు కూడా పాస్టర్లోనే ఉన్నాయి. పాస్టర్ ఇక్కడ నీకు తీర్పు తీరుస్తాడు, పాస్టర్ నీకు ఇక్కడ కృపణిస్తాడు. అది నువ్వు ప్రవర్తించే ప్రవర్తన పైన ఆధారపడి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అహస్రోతు అడుగుతున్నాడు, ఏమని అడుగుతున్నాడంటే ఏం చేస్తావో చెప్పండి మీరు అంటున్నాడు. అప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. అతని సన్నిధిని ఉండి రాజు సముఖమును చూచుచు రాజ్యమందు ప్రథమ పీఠముల మీద కూర్చుండు పారసికల యొక్కయో మాది యొక్క 7 ప్రధానులు ఎవరనగా కర్షేనా, షేతారు, అద్మతత, తర్షీషు, మేరేను, మర్షేనా, మొముకోను అని వారు 7 ఉన్నారు. వీళ్ళ ప్రధాన పీఠముల మీద వాళ్ళు ప్రభు యొక్క సన్నిధిలో నిలబడిన దేవుని చేతిలో ఉన్న 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. హల్లెలూయా. ఇంకా డీప్గా చెప్పాలంటే 7 కన్నులు కలిగిన వాడైన. ఆ 7 కన్నులు ఎవరో కాదు, ఈ 7 నక్షత్రాలు అయి ఉన్నాయి. ఆ 7 నక్షత్రాలు ఎవరో కాదు, ఆయన ప్రధాన పీఠం మీద కూర్చున్న ప్రధానులు ఇల్లు. హల్లెలూయా. అంటే ఆయన కన్నులు, ఆయన కన్నులే ఆ 7 ప్రధానులు అయి ఉన్నారు. 7 నక్షత్రాలు. ఇప్పుడు ఆ 7 నక్షత్రాలు చేత పట్టుకుని నిలబడిన దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే, వారితో మాట్లాడుతున్నాడు ఏమనంటే, మముకాను రాజు ఎదుట ప్రధానులు ఎదుట ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాణి అయిన వస్తి రాజైన ఆశ్వరసి యొక్క సకల సంస్థానంలో ఉండు అధిపతులందరి ఎడలను జనులందరి ఎదురు నేరస్తురాలాయను. ఆమేన్. హల్లెలూయా. 7వ మాట్లాడుతున్నాడు ఇప్పుడు. మముకోను
దేవుని కన్నులో కన్ను మాట్లాడుతుంది. ఏడవడైన వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఏడవ దూత మాట్లాడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఏడవ దూత దేవుని చేతిలో ఉన్న ఏడవ నక్షత్రం మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందంటే, రాజు ఎదుట రాణి కేవలం రాజు దగ్గర నేరస్తురాలు అవ్వడమే, ఆయన సంస్థానాల్లో ఉన్న 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరి ఎదుట ఆమె నేరస్తురాలైపోయింది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఈమె కేవలం నేను రాను, రాజు సన్నిధిలోకి రాను, రాజు దగ్గర నేను ఆ ద్రాక్షారసం తాగను అని అగౌరవపరిచి రాజును అగౌరవపరిచినందుకు ఈమె కేవలం రాజుకే కీడు చేయలేదు కానీ, రాజు దగ్గరే అగౌరవపరచబడలేదు కానీ, ఈమె ఆ 127 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరి ఎదుట ఈమె నేరస్తురాలు అయిపోయిందట. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఏదో అల్లరి చిల్లరగా, చిలిపితనముగా, వారి వారి ఇష్టాల ప్రకారంగా నెరవేర్చుతున్న వ్యక్తుల మధ్యలో వారి ఇష్టానుసారంగా, వారి సిద్ధాంతాలు బట్టి, వారి సాంప్రదాయాలు బట్టి, వారి యొక్క క్రియలు బట్టి, వారి తాత్పర్యాలు బట్టి, వాక్యానుసారంగా కాకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వెళ్ళిపోతే కేవలం దేవునికే కాదు, నువ్వు ప్రపంచం అంతటికి నీవు నేరస్తురాలు అయిపోతావు, నేరస్తుడు అయిపోతావు. దేవుని ఎదుటే కాదు నువ్వు పాపం చేస్తా, ప్రపంచం అంతటి ప్రజలందరి ఎదుట నువ్వు పాపం చేసిందని అయిపోతావు. హల్లెలూయా. దేవుడికే కాదు నువ్వు కీడు చేస్తా, ప్రపంచం అంతటికి కీడు చేస్తున్నావు. దేవుని ఎదుటే కాదు నువ్వు నేరస్తురాలు అవుతుంటా, ప్రపంచం అంతటి ఎదురు నేరస్తులుగా నిలబడవలసి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇంత పెద్ద కఠినమైన శిక్ష ఉందని ఈరోజు ప్రజలకు తెలియదండి. ఏమని చెప్తున్నాడు చూడండి, మమ్ముకోను 7వ దూత 7వ నక్షత్రం మాట్లాడుతుంది. రాజా, కేవలం నీ ఎదుటే కాదు ఆమె నేరస్తురాలు అవుతా, ప్రపంచం అంతటి 127 సంస్థానాలన్నిటిలో ఈమె నేరస్తురాలు అయిపోయింది. ఎలా అనగా, రాజైన ఆశ్వరోసు తన రాణి అయిన వస్తీని తన సన్నిధికి పిలుచుకొని రావాలని ఆజ్ఞాపించగా, ఆమె రాలాదన్న సంగతి బయలుపడగానే స్త్రీలందరూ దానిని విని ముఖము ఎదుటనే తమ పురుషులను తిరస్కారం చేయుదురు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశంలో ప్రథమ పౌరురాలైన స్త్రీనే తన భర్తను వ్యతిరేకించి అగౌరవపరిస్తే, మరి ఆ దేశంలో ఉన్న స్త్రీలందరూ వారి వారి భర్తలను గౌరవిస్తారా? ఏమండి, గౌరవిస్తారా? ఆ ప్రధాన శిఖరంపు పైన ప్రధాన మంత్రిగా రాజులో భాగముగా ఉన్న ఈమె రాజుని అగౌరవపరిస్తే, 127 సంస్థానాలకు అధిపతిగా ఉన్న భర్తను అగౌరవపరిస్తే, ఇప్పుడు ఆ 127 మందిలో దేశాల్లో ఉన్న స్త్రీలందరూ తన భర్తను గౌరవిస్తారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత భయంకరంగా ఉందో. చాలా పరిస్థితి ఎంత దిగజారిపోతుందో చూడండి. ఈరోజు సంఘంలో పాస్టర్లు ఉంటారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ అధికారం చెలాయిస్తే వారు పెత్తనం చేస్తూ ఉంటే సంఘం అంతా కూడా వారి యొక్క భర్తల మీద సంఘం వాళ్ళు పెత్తనం చేస్తూనే ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఫెలోషిప్లకు వెళ్ళండి, ఫెలోషిప్లకు వెళ్తే అక్కడ స్త్రీల కోటలు ఎక్కువ, మొత్తం అందరూ స్త్రీలే ఆ సంఘాలు పరిపాలిస్తూ ఉంటారు. మొత్తం అందరూ కూడా ఆల్మోస్ట్ ఆ సంఘంలో ఉన్న అందరూ కూడా మొత్తం తన భర్తలను ఎలా చూస్తారంటే వాళ్ళే పైన ఉంటారు. ఎందుకంటే వాళ్ళ స్త్రీ యాజమాన్యం. ఎందుకంటే వాళ్ళు చేసే ప్రయత్నాలు అక్కడ ఒక సంఘం కట్టబడాలంటే, ఒక దేవుడు ఆ సంఘాన్ని కట్టాలంటే ఖచ్చితంగా అక్కడ ఉండవలసిన విధానము, అక్కడ లోబడవలసిన విధానము అక్కడ ఖచ్చితంగా ఉండాలి. హల్లెలూయా. ఆ సంఘం కట్టబడాలంటే ఆ సంఘం యొక్క పాస్టర్ మీదే అది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. ఆమె అగౌరవపరిస్తే సంఘం అంతా అలాగే ఉంటుంది. ఒక దేశమైన అంతే, ఒక సంఘమైన అంతే, ఒక కుటుంబమైన అంతే.
ఏమేన్ హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ యొక్క వస్తీ ఏ విధంగా కట్టబడుతుందంటే, ఏ విధంగా ఆ యొక్క కార్యాన్ని చేస్తుందంటే, ఆమె కేవలం రాజుకే ఆమె కార్యం చేయట్లే, రాజుకే వ్యతిరేకం తిరగట్లే. మొత్తం ఆ సంఘంలో, ఆ దేశంలో, ఆ ప్రజల్లో, ఆ మొత్తం 127 సంస్థలన్నిటిలో కూడా ఆమె ఏం చేస్తుంది? హెచ్చరిక జారీ చేస్తుంది స్త్రీలందరికీ. స్త్రీలారా, మీరు ఎవరో మీ భర్తలకు లోబడకండి, నేను చేసినట్టే చెయ్యండి, నేను చెప్పినట్టే చెప్పండి, ఎవరు కూడా మీ భర్తలు లెక్క చేయొద్దు. నేను ఎలాగైతే గర్విష్ఠిగా ఉన్నానో, నేను ఎలాగైతే తలపిరుస్తనంగా ఉన్నానో, నేను ఎలాగైతే అహంకారంతో ఉన్నానో, మీరు కూడా అలాగే బ్రతకండి అని మెసేజ్ ఇచ్చిందండి. ఏమేన్ హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఏమని మెసేజ్ ఇచ్చిందండి? తన జీవితం ద్వారా ఎవరు లోబడొద్దు, మీ భర్తలు మీరు అవమానపరచండి, అగౌరవపరచండి, మీ ఇష్టానుసారంగా ప్రవర్తించండి, ఎవరు ఎవరికి లోబడొద్దు, ఎవరు స్వేచ్ఛను బట్టి వారు బ్రతకండి అనే మెసేజ్ ఈమె ఇచ్చేస్తారు. ఏమేన్ హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఈరోజు సంఘాలు ఎలా తగులడ్డాయి. అందుకే ఈరోజు నవనాగరికత కలిసి చెందిన సంఘాలు ఎందుకు అలా తగులడ్డాయి అంటే, వీరు సంఘాలు ఆ విధంగా కడుతున్నప్పుడు సంఘ ప్రజలు ఏం చేస్తారు? సంఘాలు దేవునికి వ్యతిరేకంగా కడుతున్నప్పుడు, పాస్టర్లే ఆ విధమైన సేవ చేస్తున్నప్పుడు, వారే అటువంటి అబద్ధ బోధలతో సంఘాన్ని నిర్మిస్తున్నప్పుడు సంఘము ఏ విధంగా వాక్యానికి లోబడుతుంది? హల్లెలూయా. సంఘాలు తప్పు కాదు, సంఘాలను కడుతూ వాళ్ళని బోధిస్తూ స్త్రీ యాజకత్వాన్ని బలపరుస్తున్న ఆ వాళ్ళది తప్పది. హల్లెలూయా. కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారు? పిల్లలు ఏమన్నా అలాగ లేకుండా వేరేలా బతుకుతారండి? కుటుంబంలో తల్లిదండ్రులు ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే తయారవుతారు. వాళ్ళు బాగా టక్కరేసాలు వేస్తున్నారు అనుకుంటే వీళ్ళు కూడా టక్కరేసాలు వేస్తారు. వాళ్ళు యథార్థంగా ఉంటే వీళ్ళు యథార్థంగా ఉంటారు. వాళ్ళు చక్కగా పర్ఫెక్ట్గా ఉంటే వీళ్ళు కూడా పర్ఫెక్ట్గానే ఉంటారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే ఇక్కడ మెముకాను చాలా అద్భుతమైన మెసేజ్ ఇస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, రాజా, ఆమె నీకు మాత్రమే విరోధంగా ప్రవర్తించలేదు, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం 127 సంస్థానాల్లో ఈమె మెసేజ్ ఇచ్చేసింది. నేరస్తురాలు అయిపోయి అందరికీ మెసేజ్ ఇచ్చేసింది. ఏ స్త్రీ కూడా తన భర్తకి ఇంకా లోబడదు. చదవండి. మరియు మాదీల యొక్కయు న్యాయాధిపతులు రాణి చేసిన దానిని సమాచారం విని, రాణి పలికినట్లు ఈ దినమందు రాజు యొక్క అధిపతులందరితో పలుకుదురు. దీని వలన బహు తిరస్కారము, కోపం పుట్టును. ఇంకా ఇది రోజు ఫ్యామిలీ కోర్టులే. అయ్యో మా ఆవిడ ఎలా చేస్తుంది, ఎలా మాట్లాడుతుంది, ఎలాగంటుంది, ఇలాగంటుంది, ఎలాగంటుంది, ఇలాగంటుంది అని రోజు ఫ్యామిలీ కోర్టులే. నీకు రాజులు భార్య లోబడరు, సామాన్య ప్రజల యొక్క భార్యలు కూడా లోబడరు, సంస్థానాల్లో ఎవరు లోబడరు. ఇంక రోజు నీకు ఫ్యామిలీ కోర్టే. ఇవన్నీ బోల్డ్ సమస్యలు వస్తాయి, ఇప్పుడు బోల్డ్ తిరస్కారాలు వస్తాయి. ఇవన్నిటిని ఏ విధంగా సమర్థించాలి? ఇంక రోజు తగులు తెచ్చుకోవడమే మనం బతుకంతాను. ఇలాంటి ఆమె నువ్వు పక్కనెట్టుకుంటే నువ్వు రోజు తగులు తెచ్చుకోవడమే సరిపోతుంది నీ బతుకంతా. హల్లెలూయా. భలే చెప్తున్నాడు, నేను చాలా బాగా చెప్తున్నాడు. రాజుకు సమ్మతి అయినాడా వస్తి రాజైన అశ్వరోజు సన్నిధిని ఇక రాకూడదనియు తమ యొద్ద నీ యొక్క రాజాజ్ఞ పుట్టవలెను. ఏమని చెప్తున్నాడండి? ఇంకా దేశంలో కానీ, ఆవరణంలో కానీ, పరిశుద్ధ స్థలంలో కానీ ఎంత మాత్రము అడుగు పెట్టకుండా వస్తికి రాజు నుంచి ఆజ్ఞలు జారీ అవుతున్నాయి ఇప్పుడు. ఏమీన్ హల్లెలూయా. మమ్ముకోను అక్కడ హెచ్చరిక జారీ చేస్తున్నాడు, ఇక్కడ రాజు ఆజ్ఞలు జారీ చేస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు సంఘాల పాటలతో ఆగిపోయినాయి. ఉద్యోగమైన పాటలు వస్తాయి కానీ రాజు గదిలోకి వెళ్ళే అవకాశం మాత్రం లేదు. ఎంత అద్భుతమైన పాటలు పాడతారో, ఎంత అద్భుతమైన ప్రార్థనలు చేస్తారో, ఎంత అద్భుతమైన యాచనలు చేస్తారో, ఎంత అద్భుతమైన కోటలు నడుపుతారో, ఎన్ని చేసినా కానీ రాజు గదిలోకి వెళ్ళడానికి వాళ్ళకి అర్హత మాత్రం లేదు.
హల్లెలూయా. అది పెంతుకొస్తు అయినా, అది జీడిఎం అయినా, అది బాప్టిస్ట్ అయినా, అది లూథరన్ అయినా, అది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అయినా, అది ఏ సంఘమైనా కానీ వాళ్ళు సోది మాత్రం పెదవుల పైన ఎన్నో పప్పలు వండుతారు కానీ రాజు గదిలోకి వెళ్ళడానికి అధికారమే లేదు. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవడానికి ఇంకెక్కడ అధికారం ఉంటుంది? రాజు గదిలోకి వెళ్ళడానికే అర్హత లేదంటే వింటున్నారండి? ఒక్కసారి దాన్ని అలా పట్టుకుని హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 9వ మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. చాలా జాగ్రత్తగా కొంచెం వినండి, చాలా జాగ్రత్తగా. ఈ ఫోన్ ఇయ్యం. చాలా జాగ్రత్తగా వినండి. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులుండెను. వీటిని గురించి ఇప్పుడు వివరముగా చెప్పవలదు. ఇవి ఇలాగు ఏర్పడినప్పుడు యాజకులు సేవ చేయుచు నిత్యమును ఆ మొదటి గుడారములోనికి వెళ్ళుదురు గాని సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకొని రెండవ గుడారంలోకి ప్రవేశించును. ఆ రక్తము తమ కొరకును ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకును అర్పింపబడుచును. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇక నిలిచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ఇక్కడ ఎంత క్లియర్గా పౌలు గారు రాశాడు అంటే వీళ్ళు కేవలం పాటలు పాడి ఆవరణలో ప్రవేశిస్తున్నారు కానీ పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశిస్తున్నారు కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి ఇప్పటి వరకు కూడా ఇంకా మార్గము తెలియపరచబడలేదట. హల్లెలూయా. 5 లక్షల మంది ప్రజలు వచ్చి పెద్ద కూడికెట్టి పెద్ద హట్టాహాసంగా జరిగినా అది ఏదో కూడికిలాగానే జరిగిపోయింది కానీ నీకు జనమే కనపడతారు కానీ అక్కడ పరిశుద్ధాత్మ లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోనికి ప్రవేశించే మార్గం ఇంకా తెలియబడలేదట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. ఇక్కడ రాజుకు రాణికి మధ్యలో ఆజ్ఞలు బయలుదేరాయి. ఆది పాపాన్ని బట్టి రాజుకి రాణికి మధ్యలో ఆజ్ఞలు బయలుదేరాయి. ఏమి ఆజ్ఞలు బయలుదేరాయి అంటే ఇంకెన్నడూ కూడా అందులో ప్రవేశించకుండానట్లు రాజు దగ్గర నుంచి ఏం చేస్తున్నాయి ఆజ్ఞలు వచ్చేసినాయి. దీన్ని జారీ చేసింది ఎవరో తెలుసా? ఈ ఆలోచన ఇచ్చింది ఎవరో తెలుసా? 7వ దూత, 7వ నక్షత్రం. ఈరోజు ప్రజలకు చాలా 7వ నక్షత్రం 7వ దూత చాలా చీపుగా కనిపించవచ్చు. ఏలియానా ఆయన ఎక్కడున్నాడు బైబిల్లో? 7వ దూత ప్రవక్త ఆయన ఎక్కడున్నాడు బైబిల్లో అని చెప్పి ఎంత భయంకరంగా మాట్లాడుతారంటే ఈరోజు ప్రజలు. కానీ దేవుడు అధికారం అంతా కూడా రాణికి ఆజ్ఞలు కూడా జారీ చేసే అధికారం అంతా కూడా ఎవరి దగ్గర పెట్టాడంటే దేవుడు 7వ దూతలో పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు ఎంత అద్భుతమైన వర్తమానం పట్టుకుని ఈరోజు 7వ దూత భూమిపైకి వచ్చాడో తెలుసండి. రాణికి ఆజ్ఞలు జారీ చేసే స్థితిలో ఈరోజు దేవుడు 7వ దూతను పెట్టాడు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. 7వ దూత ఆ యొక్క మెముకోను ఏం చెప్తున్నాడంటే రాణికి ఆజ్ఞలు జారీ చేయి, అతి పరిశుద్ధ స్థలంలోకి ఆమె రాకూడదుగా, నీకు కనిపించకూడదుగా, అది తప్పకుండానట్లు పారసీకులకి మరియు వస్తీ కంటే యోగ్యురాలిని
రాణిగా తాము చేయాలి. మరియు రాజు చేయి నిర్ణయము విస్తారమైన తమ రాజ్యమంతటి ప్రకటించిన ఎడల గనురాలు గాని అల్పులు గాని స్త్రీలందరూ తమ పురుషులను సన్మానించుదురని చెప్పాను. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండెను గనుక ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పండి ఆమేన్. హల్లెలూయా. 7వ దూత చెప్పినట్లు దేవుడు చేస్తున్నాడు. వస్తీని పక్కనెట్టేశాడు. ఆమె కంటే గనురాలు రాణిగా వస్తీ ప్లేస్లోకి తీసుకురావడానికి మెముకోను ఆర్డర్ ఆ యొక్క ఆలోచన చెప్పినప్పుడు రాజుగారు దాన్ని రాజముద్ర చేశాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు మనం విర్రవీగి వాక్యం యొక్క నడకలో నడకుండా, అపోస్తుల బోధ చెప్పిన మనం వినకుండా చెయ్యకుండా మన ఇష్టానుసారంగా మనము బ్రతుకుతే వస్తీ చేసినట్లు సంఘాల్లో ఏదో ఒక సంఘం కట్టేసుకుని ఇది మా సంఘం, ఇది మా సంఘం, ఇది మా సిద్ధాంతం అని చెప్పుకుంటూ పోతే దేవుడు 7వ దూత చెప్పినట్లు వస్తీని పక్కనెట్టినట్లుగా ఈరోజు సంఘాలను పక్కనెట్టేశాడు. నువ్వు అంటావు, అయ్యి బాబు ఏసన్న గారండి పెద్ద పరిశుద్ధుడండి, ఎంత సేవ చేశాడండి, అమ్మో అతను సేవ చేస్తే ప్రజలు తండోపతండోలుగా వచ్చేసారండి అని నువ్వు అనొచ్చు. కానీ అక్కడ పరిశుద్ధాత్మలను ప్రవేశించడానికి దేవుడు ద్వారాను మూసేశాడు. హల్లెలూయా. అయ్యి బాబు జాన్ వెస్లీ అండి తండోపతండోలుగా వచ్చేస్తారండి. అయ్యి బాబు ఆయన సేవకుడు పెట్టాడంటే తండోపతండోలుగా వచ్చేస్తారండి. పెద్ద సేవకుడు ఆయన, చాలా జనం వచ్చేస్తారండి అక్కడికి. ఎంతమంది జనం వచ్చేస్తే ఏం ఉపయోగం? దేవుడు అక్కడ ద్వారాలు మూసేశాడు. హల్లెలూయా. ఆయన అక్కడ తలుపులేసేసాడు. 7వ దూత వర్తమానం లేకుండా, 7వ దూత వర్తమానం అక్కడ వినిపించకుండా దేవుడు అక్కడ ఏం చేస్తున్నాడంటే ద్వారాలు మూసేసాడు. అన్ని కబుర్లు చెప్తారు కానీ 7వ దూత అక్కడ లేడు. అన్ని మాటలు చెప్తారు కానీ 7వ నక్షత్రం అక్కడ లేదు. హల్లెలూయా. అక్కడ నక్షత్రం లేదంటే అక్కడ ద్వారాలు మూసేశాడు దేవుడు. అంతే, అక్కడ క్లోజ్ అయిపోయింది. వస్తీకి దేవుడు బయటికి గిట్టేసినట్టు వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు ఎంత సేవ చేసినా, ఎంత లక్షల మంది నడిపించినా, ఎంతమంది ఆరాధికులు నీకున్నా నిన్ను బయటికి గెంటాడేసి దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అక్రమం చేయవర్లారా ఏమంటున్నాడండి? ఒకసారి చదవండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20 వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 20. నాకు ఇంకా 15 నిమిషాలు ఉంది. కొంచెం నాకు టైం ఇస్తే నేను జాగ్రత్త స్పీడ్గా వెళ్తాను. కొంచెం వెళ్ళండి. నేను అవునా ఓపెన్ క్లోజ్ చేస్తాను. ఫలముల వలన మీరు వాడిని తెలుసుకుందరు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచిన వారు ఎవరో కూడా నువ్వు బైబిల్ ఎట్టుకుని తిరిగేసావా, పాటలు పాడేసావా, స్వస్థతలు చేసేసావా, చర్చిలు కట్టేసావా, సేవ చేసేసావా, జనాలు పిలిచేసావా, ఇవన్నీ దేవుడు ప్రభువా ప్రభువా అని పిలిచేసి ఏదో నువ్వు చమత్కారంగా చేసేసినంత మాత్రాన నీవు పరలోక రాజ్యం దేవుడు ఇవ్వడు. కానీ పరలోకమందున్న వాక్య ప్రకారముగా అపోస్తుల బోధ ప్రకారంగా నువ్వు భక్తి చేసినప్పుడే దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. ఆ దినమందు యేసన్న గారు ఎక్కడికి వస్తాడు, దినాకరన్ అక్కడికి వస్తాడు, జాన్ వెస్లీ అక్కడికి వస్తాడు, ఏమండి విపి రెడ్డి అక్కడికి వస్తాడు, కిరణ్ పాల్ అక్కడికి వస్తాడు. అందరు అక్కడికి వచ్చి ఏమన్నారు చూడండి, యేసుక్రీస్తుని, ప్రభువా ప్రభువా నీ నామంలో కోటాలు ఎట్లేదా, నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టలేదా, నీ నామంలో అద్భుతమైన స్వార్థ చేయలేదా, నీ నామంలో చర్చిలు కట్టలేదా, నీ నామంలో ఎన్నో అనేకమైన కార్యాలు మేము చెయ్యలేదా? అప్పుడు ఎన్నడును ఎరుగను ఏమంటున్నాడండి? ఏం చేశారు ఇలా? ఏం చేశారండి? చెప్పండి మీరు. ఏం చేశారండి వీళ్ళు? ఏం అక్రమం? అక్రమం అంటే ఏంటి? అక్రమం అనగా క్రమము కానిది అక్రమం. క్రమం ఏంటి? దేవుడిచ్చిన అపోస్తుల బోధ క్రమము దేవుడు సంఘానికి ఇచ్చాడు.
హల్లెలూయా. సంఘ క్రమము దేవుడు పెట్టి ఆ సంఘ క్రమానికి దేవుడు అపోస్తులు బోధనిచ్చి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సంఘ నమూనా ప్రకారమే ప్రపంచంలో ఏ సంఘం కట్టబడినా కట్టబడాలి. పౌలు గారు ఏమన్నాడు? ఈ బండ మీద తప్ప, ఈ పునాది మీద తప్ప వేరొక పునాది ఎవడు కూడా వెయ్యలేడు అన్నాడు. మీరు సంఘం కట్టాలంటే ఈ పునాది మీద కట్టబడాలి. అపోస్తుల బోధ యందును ప్రవర్తన యొక్క క్రమంలోని సంఘము కట్టబడాలని చెప్పాడు. మరి అలా కట్టబడాలి వద్దా? మేము ప్రకటించిన సువార్త ఎవడ కాక ఎవడైనా సరే వేరొక సువార్త బోధించినా సరే అతను శాపగ్రస్తుడగును గాక అన్నాడు. మేమే మరలా దిగొచ్చి వాకింగ్ కాదు, మేము ఇంకోటి చెప్తున్నామని చెప్పి బయలుపరిచినా మీరు నమ్మొద్దు అన్నాడు. మరి అలాంటిది దేవుడు ఒక నమూనా ఇచ్చి ఒక సంఘక్రమం ఇచ్చి ఆ సంఘక్రమం ప్రకారంగా వీళ్ళు సంఘాలు కట్టకుండా వీళ్ళు ఏదో నాకు అద్భుతాలు వచ్చేసి స్వస్థలు వచ్చే వరం వచ్చేసింది, నాకు అద్భుతాలు చేసే వరం వచ్చేసింది, నేను 50 రోజులు గృహంలోకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చానంటే చచ్చిపోయినోళ్ళు లేచిపోతాడు, నేను ఏది చేసినా సత్యమే అని చెప్పి ఏయో 4 కళ్ళ కబుర్లు చెప్పితే ఏమండి ఇవన్నీ మాటలు ప్రజలు నమ్మించడానికి ఏదో జనాన్ని పోగేసుకోవడానికి ఏయో రకరకాల మాటలు చెప్తే అక్రమంగా వీళ్ళు వెళ్తే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడండి? అక్రమము చేయవర్లారా అవతల పండ, మీరెవరో నాకు తెలియదు అన్నాడు ఆయన. అవతల పండు మీరెవరో నాకు అసలు తెలియనే. ఇదేంటి ఎంత సేవ చేశారు? లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టి డెకరేషన్లు చేసి పెద్ద పెద్ద డీబీ బాక్సులు పెట్టి ఊరంతా వినపడిలాగే ఎన్నో అద్భుతమైన సేవలు చేశారు కదా టీవీల్లోని ఇట్లలోని. అబ్బా ఆ టీవీ చూస్తుంటే ఎంతసేపు జనాన్నే చూపించేస్తున్నారు. ఏ మీటింగులు చూసినా జనం. అయ్యి బాబు ఇతను ఎంత జనం వచ్చేస్తున్నారు, ఎంత పెద్ద సేవకుడు. ఏం సేవ అది? పాతాళం నడిపించే సేవ మీకు అవసరమా? అగ్నిగుండంలో నడిపించే సేవ మీకు అవసరమా? హల్లెలూయా. ఏలియా వచ్చాడంటే అగ్ని కాల్చేస్తారు. మరి ఎంత జనం వస్తే దానికి లెక్క కాదు. ఏలియా వచ్చాడంటే జనాన్ని చూశాడంటే మీరు 50 మంది ఉన్నారో 100 మంది ఉన్నారో లెక్కలేదు, అగ్ని దిగొచ్చి కాల్చేయండి కాకనంటే కాల్చేస్తాడండి. హల్లెలూయా. జనం 10 ఇప్పుడు లోకం యొక్క నానుడు ఎలా ఉంటుందో తెలుసండి? ఒక తప్పుని 10 మంది వచ్చి రైట్ అన్నారనుకోండి, అది రైటు. ఎవడో తప్పు అని చెప్పడం అది అక్కడ నిజంగా తప్పే, కానీ 10 మంది వచ్చి దాన్ని రైట్ అన్నాడు అనుకోండి, అది రైటే. అంటే మనిషి సంఖ్యాబలం చూస్తాడు, దేవుడు సంఖ్యాబలం చూడ్డం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సంఖ్యాబలం చూడ్డం. ఆయన ఒక్కరిని తీసుకునే ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తాడు. ఆయన ఒక్కరిని తీసుకునే ప్రపంచాన్ని గడగడ ఉనికిస్తాడు. ఆ రోజు మోసే ఒక్కరిని తీసుకుని ఐగుప్తు దేశాన్ని మొత్తం ఉనికించేసాడు. ఏలియన్ తీసుకుని యెరూషలేము దేశాన్ని గడగడ ఉనికించేసాడు ఆయన. హల్లెలూయా. ఈ కాలంలో ఒక్క విలియం బ్రహ్మం తీసుకుని ప్రపంచాన్ని చేసేసాడు ఆయన. హల్లెలూయా. ఆయన చేతిలో ఒక్కడు చాలు, ప్రపంచం జనసంఖ్య వస్తుంది. అయ్యో ఇంతమంది జనం వచ్చేస్తున్నారంటే అదే సత్యమేమో, తండోలుగా పరిగెత్తుకుపోతారు జనాలు, కానీ వాస్తవం అది కాదండి. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే అక్రమం చేయవర్లారా అంటే మీరు సంఖ్యాబలం చూసి మోసపోకండి, లేకపోతే ప్రజాబలం చూసి మోసపోకండి. అక్కడ వాస్తవం ఉందో లేదో కనుగోండి, అక్కడ సత్యం ఉందో లేదో కనుగోండి, అక్కడ నిజంగా దేవుని ఒక్క వాక్య ప్రకారం క్రమ ప్రకారం అది కట్టబడుతుందో లేదో చూడండి. ఆ క్రమం అక్కడ లేనప్పుడు ఆ సంఘం తప్పది. వాక్య క్రమం అక్కడ లేకపోతే అది ఎంత పెద్ద సేవ అయినా తప్పే. హల్లెలూయా. అక్కడ వాక్య ప్రకారంగా సేవకుడు సంఘాన్ని కడుతున్నాడా లేదా, వాక్య ప్రకారంగా అది కట్టబడుతుందా లేదా అని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో అప్పుడు దేవుడిని లెక్కిస్తాడు. దేవుడు నాకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ దేవుడు మొముకాన్ని తీసుకొచ్చి వస్తిని లెక్కల్లో నుంచి లేకుండా చేసేసాడు. రాజుగారు పెళ్లి చేసుకున్న భార్య ఆమె సౌందర్యవంతురాలు. ఆమెకున్న సౌందర్యం ఆ దేశంలోనే లేదు, అంత అందగత్తే ఆమె. కానీ అందమైతే ఉంది, కానీ లోపల గుణం లేదు ఆవిడకి.
భర్తను ఎలా గౌరవించాలో, భర్తను ఎలా ప్రేమించాలో, 10 మందిలో ఆమె పక్కన నిలబడితే ఎంత గౌరవించబడతాడో భర్త, ఆమె దీనత్వము, ఆమె యొక్క ధైర్యత్వము, చక్కగా ఆమె హుందాతనం భర్త దగ్గర చూపించి ఆమెను బట్టి ఆ యొక్క దేశంలో ఆమె కీర్తిని తెచ్చుకోవాలి. కానీ ఆ గుణహీనత ఆమె ఉండి, గుణము లేని గుణము ఆ యొక్క స్త్రీలు లేనందువలన ఆమె గుణహీనురాలైపోయింది, భక్తిహీనురాలైపోయింది. ఆమె కళ్ళును ఆమె పొడుచుకుంది. హల్లెలూయా. ఆమె జీవితాన్ని ఆమె చేతులారా నాశనం చేసుకుంది. దేశంలో నుంచి బహిష్కరించబడింది. ఆమె కుటుంబంలో నుంచి బహిష్కరించబడింది. ఆ రాజుగారి జీవితంలో నుంచి బయటికి నెట్టివేయబడింది. చూసారా, ఒక గర్వం, గుణము లేకపోవడం వలన ఆమెకి ఎన్ని లక్షణాలు, ఎన్ని భయంకరమైన కార్యాలు ఆ జీవితంలో వెంటనే చూడండి. ఈరోజు క్రీస్తు నీ జీవితంలో లేకపోతే నీ బతుకేంటి? క్రీస్తు పరిశుద్ధాత్మగా నీలో రాకపోతే నీ బతుకేంటి? నువ్వు త్రోసేస్తే, నీ పరిశుద్ధాత్మను త్రోసేస్తే, నువ్వు వాక్యాన్ని పొందుకోనివ్వకుండా, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోకుండా నువ్వు క్రీస్తుని కనుక నువ్వు త్రోసేస్తే వస్తీలాగా నీ బ్రతుకు ఏంటి? గుణహీనరాలు అయిపోతున్నావు. గుణము లేని స్త్రీ మాత్రమే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి ఆరాట పడదు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అంటే ఆసక్తి లేకపోవడం గల కారణం ఏంటో తెలుసా? గుణం లేదు నీకు, బుద్ధి లేదు నీకు. బుద్ధిమంతురాలు ఏం చేస్తుందండి? బుద్ధిమంతురాలు ఏం చేస్తుంది? తన గృహాన్ని కట్టుకుంటుందట. ఏ గృహం? వాక్య గృహం. దేవుని యొక్క వాక్య శరీరం వైపు పరిగెట్టేది ఎవరంటే బుద్ధిమంతురాలు. అందుకే దానియేలు 12 అధ్యాయంలో దానియేలు రాస్తున్నాడు, ఏం తెలుసండి? బుద్ధిమంతులంట నక్షత్రాల వలె ఆకాశంలో మెరుస్తారట. ఆకాశంలో నక్షత్రాలు మెరిసినట్లుగా భూమి మీద మెరుస్తారంట. దేని బట్టి అండి? వారికి ఉన్న బుద్ధిని బట్టి, వారికి ఉన్న గుణాన్ని బట్టి. గుణమే పాడైపోతే, గుణమే నాశనం అయిపోతే, పాడు చేసుకుంటే నీ జీవితం 10 మందిలో ఏమవుతుంది? ఏమైనా సరే నీ గుణాన్ని నువ్వు కాపాడుకోవాలి. గుణము కాపాడుకోలేని మనిషి ఎవడైనా సరే, ఏ స్త్రీ అయినా సరే, భయంకరంగా ప్రజల్లో అల్లరిపోలైపోతారు. గుణమును కాపాడుకోవాలి. శ్రేష్టమైనది గుణం. ఈ కాలం మీకు ప్రవక్త అన్నాడు, చర్చి అంత అందంగా కట్టామన్నది కాదు, చర్చిలో ఉన్న ప్రజల యొక్క గుణశీలమును బట్టి ఆ చర్చి అందం ఉన్నదన్నాడు. హల్లెలూయా. అంటే నీ అందాన్ని ఎలా లెక్కిస్తారో తెలుసండి? నీ అందం ఎలా లెక్కిస్తారో తెలుసా? దేవుడు నీ గుణాన్ని బట్టి. నీ గుణం బాగుంటేనే నీకు అందం ఉన్నట్టు. నువ్వు ఎంత అందంగా ఉన్న లోపల గుణం లేకపోతే అది పనికి మాలిన మసిబొగ్గు లాంటిది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ఈరోజు లోపల గుణలక్షణం ముఖ్యం. గుణము చాలా అందమైనది. గుణాన్ని కాపాడుకోవాలి. ఆ గుణము దేవుని యొక్క గుణమై ఉండాలి. హల్లెలూయా. ఆ గుణమును మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు మన జీవితాల్లో దేవుని దృష్టిలో మనం శ్రేష్టమైన జనులం అవుతాం. గుణం చాలా శ్రేష్టమైందండి. దేవుడిని కష్టాలు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? దేవుడిని కన్నీరు ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? దేవుడిని నిన్ను విచ్ఛిన్నం ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుడిని ముక్కలు ఎందుకు చేస్తాడో తెలుసా? దేవుడే తన భార్యని కష్టాల్లోకి ఎందుకు నెడుతున్నాడో తెలుసా? తన యొక్క భార్య యొక్క గుణశీలను బయట తీసుకురావడానికి. హల్లెలూయా. భర్త ఎప్పుడు చక్కగా నిన్ను ఏంటది సంతోష పెట్టడమే కాదు, భర్త నిన్ను కొన్నిసార్లు నీకు కావాలని కష్టాలు తీసుకెళ్తాడు. ఎందుకో తెలుసా? అసలు నీ లోపల ఏముందో తెలియడానికి. హల్లెలూయా. అసలు నువ్వు ఏ విధంగా నువ్వు భర్త పట్ల ఉన్నావు, భర్త పట్ల నీ ఏ గుణలక్షణం నువ్వు వెల్లడి చేస్తున్నావు, దేవుడు ఖచ్చితంగా తన భార్యని కష్టాలకు ఎందుకు తీసుకెళ్తున్నావు తెలుసా? ప్రపంచంలో ఎవరు కష్టాలు పెట్టట్లేదు. తన భార్యని ఆయనే కష్టాల్లో తీసుకెళ్తున్నాడు. ఎందుకు భూమి మీద నేను పంపించాడు? ఎందుకు నీ కష్టాలు పెడుతున్నాడు? ఈ శరీరంలో ఎందుకు పెట్టి పంపించాడు? కన్నీరు ఎందుకు పెడుతున్నాడు? బాధలు ఎందుకు పెడుతున్నాడు? మరణం దగ్గర ఎందుకు నడిపిస్తున్నాడు? శోధనలు ఎందుకు పెడుతున్నాడు? నీ గుణలక్షణం బయట తీసుకురావడానికి. హల్లెలూయా.
నువ్వు తెల్లగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, షాంపూ రాసావు, పేరెండ్లో రాసావు, మూతంతా పేడ రాసావా, ఏం ఆవిడ చూడ్డావు. ఏ చీర కట్టావు, పొట్టి చీర కట్టావా, అది కట్టావు, ఇది కట్టావు, ఎవడు చూడ్డావు. దేవుడు అలా చూసేవాడు కాదు. నీ గుణం ఎంత గొప్పగా ఉందో చూపిస్తాడు దేవుడు. హల్లెలూయా. నిజమైన సంఘము తన యొక్క గుణశీలాన్ని కాపాడుకుంటుంది. హల్లెలూయా. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఈ వస్తే గుణం లేదు. గుణము లేకపోవడం కారణం చేత భర్త పరీక్షించినప్పుడు పరీక్షలో ఆమె ఓడిపోయింది. భర్త పరీక్షించినప్పుడు ఆమె ఓడిపోయి తన స్థానంలో నుంచి పడిపోయినట్లుగా మేము ఇక్కడ చూస్తూ ఉన్నాం. గుణము లేకపోతే పాపంలో పడిపోతావు, గుణము లేకపోతే శత్రువుకు దొరికేస్తావు, గుణము లేకపోతే దెయ్యానికి దొరికేస్తావు, నీకు నీవే అప్రతిష్ట పాలైపోతావు. హల్లెలూయా. సామెతల గ్రంథంలో ఏమన్నా ఉంటుందంటే బుద్ధిహీనుడంట, నేను బుద్ధిహీనుడని తన యొక్క గుణం ద్వారా వాడే ప్రజల ముందు అన్ని బయటెట్టేసుకుని వాడే నేను బుద్ధిహీనుడని చెప్పేసుకుంటాడట. వాడి జీవితం ద్వారా నాలో బుద్ధిహీనత ఉంది. చాలామంది చూడండి తప్పు చేస్తారు. ఆ తప్పు మళ్ళీ బయటడిపోద్దామని చెప్పేసి ఎవరికొకరు తెలిసిపోద్దని చెప్పేసి వాళ్ళకి చెప్పి వీళ్ళకి చెప్పి 10 మందికి చెప్పేసి ఆ తప్పును బయటెట్టేస్తారు. ఎవరో చెప్పక్కర్లొద్దు, ఎవరో తెలియజేయని అసలు వద్దు, వీళ్ళే బయటెట్టేస్తారు దాన్ని. తప్పు చేసినోడు బయటెట్టేస్తారు దాన్ని. హల్లెలూయా. అందుకే పోలీసులకు ఆ కీ తెలుస్తుంది అనమాట. ఆ కీ తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కీ నొక్కుతారు, ఆటోమేటిక్గా తప్పు చేసినోడు ఆటోమేటిక్గా చెప్పేస్తాడు. అందుకే పోలీసుడు ఆ కీ ఎవడో బయటోడు చెప్పడు, వాళ్ళే గదిలోకి తీసుకెళ్ళి దాన్ని అప్లై చేస్తారు. ఎలా చంపవునాయన అంటే మొత్తం చెప్పేస్తాడు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అందుకే నా ప్రియమైన సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వస్తు యొక్క గుణమును పొందుకోకూడదు. వస్తు యొక్క గుణశీలమును వాడిన ప్రతి ఒక్కరూ దేవునికి దూరం అయిపోతారు. వారికి వారే అప్రతిష్ట పాలైపోతారు. వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసేసుకుంటారు. వాళ్ళే మేము తప్పుడు వ్యక్తులము, మేము పాపులము, మేము నీచులము, మేము అబద్ధికులమని వారి నోటితో వారే సాక్ష్యం ఇచ్చి వాళ్ళే తీర్పుకు గురైపోతారు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. వాళ్ళ నోటంట ఎప్పుడు కూడా నేను పరిశుద్ధురాలిని, వాళ్ళ నోటంటే ఎప్పుడు నేను పరిశుద్ధుని అనే మాట రాదు. నేను ఎత్తపడతాను, నేను ఖచ్చితంగా దేవుడితో సహవాసం చేస్తాను, దేవుడు నాకు కృపనిచ్చాడు, ఆ కృప కొరకే నేను బ్రతుకుతున్నాను, ఆ కృపతో నేను జీవిస్తున్నాను, ఆ కృప కొరకు నేను ఒక సాక్షిని, ఆ కృప కొరకు నేను చచ్చిపోతాను. కానీ రాజీ పడిన మాట వాళ్ళ జీవితంలో రాదు. హల్లెలూయా. ఆడు చత్తేసి అవని, ఆడు తింటే తిన్ని, ఆడు ఏమైపోతే అయిపోని, నేను బాగున్నాను కదా, నా జీవితం బతుకు బాగుంది కదా, ఆయనకి అవమానం వస్తే ఏంటి, ఆయన అప్రతిష్ట పాలైపోతే ఏంటి, ఆయన 10 మందిలో అవమానపరచబడితే ఏంటి, ఆయన రకాల జీవితాలు విచ్ఛిన్నమైపోతే నాకేంటి, నేను బాగున్నాను కదా, నాకు రావాల్సింది నాకు రావాలంతే. గుణము లేని స్త్రీ భ్రష్టత్వం కొని తెచ్చుకుంటుంది. హల్లెలూయా. చదవండి. ఈ సంగతి రాజునకు అధిపతులకు అనుకూలంగా ఉండిన కనుక అతడు మొమ్ముకను మాట ప్రకారం చేసింది. ప్రతి పురుషుడు తన ఇంటిలో అధికారిగా ఉండవలెననియు, ప్రతి పురుషుడు తన స్వభావత అనుసరించి తన ఇంటి వారిలో మాట్లాడవలెననియు ఆజ్ఞ ఇచ్చి, ప్రతి సంస్థానమునకు దాని రోత ప్రకారముగాను, ప్రతి జనమునకు దాని భాష ప్రకారంగాను రాజు తన సకలమైన సంస్థానాలకు దాని గూర్చిన తాకీదులు పంపించెను. హల్లెలూయా. ఇప్పుడు 2 అధ్యాయాలకు వద్దాం. ఈ సంగతులైన తరువాత అహస్వరోసు యొక్క ఆగ్రహం చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమెను చేసిన దాన్ని, ఆమెకు నిర్ణయించబడిన దాన్ని తలంచగా ఇట్లనిరి, అంటే 2000 సంవత్సరాలు పట్టింది ఆయన కోపం చల్లారడానికి. వస్తీ మీద కోపం చల్లారడానికి 2000 సంవత్సరాలు పట్టిందండి ఆయనకి. అంటే అంత కోపం
దేవుడికి వస్తువు మీద వచ్చింది. ఈరోజు దేవుడు చెప్పిన దాన్ని చేయకుండా ఆయనకి అగౌరవపరిచి అప్రతిష్ట పాలు చేసి నీ ప్రవర్తన ద్వారా ఆయన సిలివేస్తా ఉన్నావు అంటే ప్రతిసారి కూడా అప్పుడు ఏం చేస్తావు? నీ ద్వారా ఆయన ఎప్పుడైనా సంతోషించాడా? ఎప్పుడైనా ఆయన నీ యందు ఆయన సంతోషిస్తున్నాడా? దుఃఖపడుతున్నాడా? బాధపడుతున్నాడా? ఆనందపడుతున్నాడా? నువ్వు చెక్ చేసుకోకుండా నువ్వు ఎల్లప్పుడూ నీ ప్రవర్తన కరెక్ట్ అని చెప్పి నీ ప్రవర్తన గుండా ముందుకెళ్ళిపోతూ ఉంటే దేవుడు కనుక ఆగ్రహించాడంటే ఆ కోపం మామూలుగా కాదండి. రాజ్యం నుంచి బయటికి గెంటేసినా సరే ఆయన కోపం 2000 సంవత్సరాలు పట్టింది. ఏమైనా హల్లెలూయా. అందుకే ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆయన ఆగ్రహానికి గురి కాకూడదు. ఆయన ఆగ్రహానికి గురి కాకుండా మనం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసండి? మనం ఖచ్చితంగా మన గుణాన్ని కాపాడుకోవాలి, మన గుణశీలాన్ని కాపాడుకోవాలి. గుణము కలిగిన స్త్రీ అంట పురుషుని యొక్క కిరీటంలో నక్షత్రం మెరుస్తుందట. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాటలు మాట్లాడాడు సొలొమోను రాజు. ఎందుకు అలా మాట్లాడాడంటే ఒక మాట మీకు చూపించిన ప్రసంగిలో ఉంటుంది. ఏమనంటే పరమగీతాల్లో 10,000 మంది పురుషులను చూశాడంట ఆయన. 10,000 మందిలో పురుషుల్లో ఒక్క పురుషుడు కనపడ్డాడు, నీతిమంతుడు, సరి చేసుకునేవాడు, పశ్చాత్తాపడేవాడు. కానీ 10,000 మంది స్త్రీలను చూశాడంట ఆయన. 10,000 మంది స్త్రీలో ఒక్క స్త్రీ కూడా లేదట. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చదువుతారా ఒకసారి ప్రసంగి కనుక? ఇది చదివి నేను ముగిస్తాను, టైం అయిపోయింది కనుక, కరెక్ట్గా 1 గంట అయింది. ప్రసంగి గ్రంథం 7:27 నుంచి చదవండి. 26 నుంచి చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచిన వారైన వారు దానిని తప్పించుకుందురు గాని పాపాత్ములు దాని వలలో పడిపోతారు. హల్లెలూయా. అంటే మరణం కంటే భయంకరమైనది ఏంటంటే ఒక స్త్రీ. ఆమె ఎలాంటిదంటే ఉరులు వంటి మనస్సు కలిగి బంధకములు వంటి చేతులు కలిగిన స్త్రీ అంట. ఈ వలలో పడినోడు ఎవడు బయటికి రాలేడు. ఇలాంటి వలలో పడినోడు ఎవడో బయటికి రాలేడు. అదంత భయంకరమైనది అది. అది చాలా భయంకరమైనది. అది మరణం కంటే దుఃఖము కలిగించేది అది. హల్లెలూయా. ఒక పరిశుద్ధమైన స్త్రీకిని ఒక అవివేకి అయిన స్త్రీకిని ఇంత తేడా ఉంది. ఒక గుణము కలిగిన స్త్రీ ఎల్లప్పుడూ కూడా వాక్యమునందు పరిశుద్ధత కలిగి, పవిత్రత కలిగి, వాక్యమందు గుణలక్షణము కలిగి, గుణము కలిగి, క్రీస్తును బట్టి యథార్థంగా జీవిస్తుంది. కానీ గుణము లేని స్త్రీ అంట పురుషులకి వలలు వేస్తూ, ఉరులు వేస్తూ, బంధకాల వంటి చేతులు వాళ్ళని బంధించేసి, కొంతమందిని బందీలు చేసుకుని, కుటుంబాలను విచ్ఛిన్నం చేసి, వారి జీవితాలని నాశనం చేసి, ఈరోజు అనేక మందిని పాతాళంలోకి ఈడ్చుకు వెళ్ళిపోవడానికి కారణమే మరణం కంటే దుఃఖం కలిగించే అంశము ఈ బుద్ధిహీనురాలు ఉంది. సొలొమోను ఎంత బాధపడుతున్నాడు చూడండి ఈ విషయం చెప్పి. సంగతులు హేతు అయినది చూడగా నాకు కనబడినని ప్రసంగిని నేను చెప్పుచున్నాను. అయితే నేను తరిచి చూచినను నాకు కనబడనిది ఒకటి ఉన్నది. అదేదనగా 1000 మంది పురుషుల్లో ఒకరిని చూచింది కానీ అంతమంది స్త్రీల్లో ఒక్కటి కూడా నేను చూడలేదండి. ఎంత బుద్ధి జ్ఞానం వచ్చింది సొలొమోనుకు. 1000 మందిని పెళ్లి చేసుకున్నాడండి ఇతగాడు. 1000 మందిని పెళ్లి చేసుకుని కడకి ఇతను పరిశీలించి తెలుసుకునే అంశం ఏంటంటే ఇదిగో ఈ అంశాన్ని తెస్తున్నాడు. హల్లెలూయా.
ఈరోజు ఒక్కరిని పెళ్లి చేసుకుని మొత్తం జీవితకాలం సర్వస్వం కోల్పోయినని చెప్పి బాందీ జాబుల దగ్గర దొలుతున్నాడు. ఒక్కరితోనే ఏగలేక బాందీ జాబులు దగ్గర దొలుతుంటే 1000 మందిని చేసుకున్నాడు. ఈయన ఎలా భరించాలి చెప్పండి ఒకసారి. ఆఖరికి భరించి 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 తల పండిపోయి ఇంకేం చేయలేదు తెలియక ఇటువంటి మాటలు వస్తున్నాయి. హల్లెలూయా. అంటే ఆ గుణ లక్షణాలు చాలా దగ్గరగా పరిశీలించాడు ఈ వ్యక్తి. 1000 మంది పురుషుల్లో ఒక్కడైనా పశ్చాత్తాపడి దొరికాడంట, కానీ 1000 మంది స్త్రీల్లో ఒక్కళ్ళు కూడా దొరకలేదట. అంటే ఒక పరిశుద్ధత కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ ఉంటారండి. వాళ్ళ పరిశుద్ధతను, వాళ్ళ శరీరాలను, వారి యొక్క గుణలక్షణాలను కాపాడుకునే స్త్రీలు చాలా తక్కువ మంది ఉంటారు. దేవుని యొక్క మహాకృపను బట్టి వర్తమానం ద్వారా మీరు అలా ఉన్నందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. హల్లెలూయా. ఆ 10,000 మందిలో మీరు, ఆ 1000 మందిలో మీరు కాకుండా మీ శరీరాల్ని, మీ గుణాన్ని, మీ యొక్క వ్యక్తిగత లక్షణాలని, మీ యొక్క జీవితాన్ని కాపాడుకుని వాక్యానికి సమర్పించుకోగలిగిన స్థితిలో దేవుడు మిమ్మల్ని పెట్టాడంటే అందుకు మీరు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు నాకు మహిమ కలుగును గాక. అందుకే ఈ వర్తమానంలోకి వచ్చిన స్త్రీలు అందరూ 100లో 100% మంది సరిగ్గా కనిపించకపోయినా ఖచ్చితంగా వారి జీవితాలను కాపాడుకునే స్త్రీలు కొంతమంది ఉంటారు. హల్లెలూయా. సొలొమోను అంత మాట అన్నాడంటే 1000 మంది స్త్రీల్లో ఒక్కరు కూడా కనిపించలేదంటే అంటే స్త్రీలు పర్సెంటేజు మీరు చూడండి. చాలామంది సంఘాల్లో మీరు సంఘాల్లోకి వెళ్తే స్త్రీల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా, పురుషుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుందా? స్త్రీలే ఎక్కువ కనపడతారు. పురుషులు అక్కడక్కడక్కడ 2, 3, 4 కనపడతారు. హల్లెలూయా. కానీ వాస్తవంగా స్త్రీలు వస్తారు, కానీ వాళ్ళ లక్షణాలు మాత్రం దాంతో మ్యాచ్ అవ్వవు. చెప్పాను మీకు. వాళ్ళు ఏ విధంగా ఆ ప్రాచీన స్వభావం ఎలా ఉంటుందంటే తప్పించుకునే స్వభావం ఉంటుంది, ఒప్పుకోని స్వభావం ఉంటుంది, రకరకాల స్వభావాలతో ఏడవబడతాడు. దేవుడు వాగ్దానం చేశాడు కానీ నా పట్ల మాత్రం నెరవేర్చాడు అనే స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. కానీ వర్తమానం పట్టుకుని గోజాడి ప్రార్థించి వారు నిజంగా వారి జీవితాన్ని కాపాడుకోవాలనే ఆశతో నా బలహీనత, నేను ఏ విధంగా ఉంటాను, నా స్వభావం మీద ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే దీని ముందు మోకరించి పశ్చాత్తాపడి గుణశీలాన్ని కాపాడుకుంటారో వాళ్ళు మాత్రమే కట్టబడతారండి. హల్లెలూయా. వారి స్వభావం తప్పని ఎరిగి వాళ్ళు ఎప్పుడైతే వాక్యమే సరైందని ఎరిగి వాక్యాన్ని పట్టుకుని వారి జీవితాన్ని సరి చేసుకుంటారో వాళ్ళు మాత్రమే వాళ్ళ యొక్క గుణాన్ని కట్టుకుంటారు. హల్లెలూయా. నాకు అంతా తెలుసు, నేను పెద్ద మేధావిని, నా భర్త తింగరుడు, నేనే అంత తెలివైన దాన్ని, నేనే కుటుంబాన్ని అంతా కట్టుకుంటాను, నేనే నడిపిస్తున్నాను కాబట్టి నా భర్త అలా నిలబడ్డాడు, లేకపోతే ఎప్పుడు రోడ్లు పోలైపోతుడు, లేకపోతే ఇలాగా అని చెప్పి ఈవిడ కాబట్టి ఎప్పుడు ఎంతసేపు పైనట్టుకుందనుకోండి, వాక్యాన్ని పక్కనెట్టేసింది అనుకోండి, అప్పుడు ఈమె జీవితం ఎంతసేపు కూడా ఆ 1000 మంది స్త్రీల్లో ఎలాగైతే సొలొమోను చెప్పాడు అలాగే నువ్వు కూడా అందులో ఉంటావు. కానీ వాళ్ళ జీవితాలు కట్టుకోవాలంటే వాళ్ళ ఆలోచన తప్పని, వాళ్ళ పెత్తనం తప్పని, వాళ్ళ తలంపులు తప్పని ఎల్లప్పుడూ కూడా సంఘము అణిగి మణిగి వాక్యానికి ఇంపార్టెన్స్ ఇస్తే, వాక్యాన్ని బట్టి వాళ్ళ జీవితాలు కట్టుకుంటే అప్పుడు వారి జీవితాలు చక్కగా వారి కుటుంబాలు కట్టబడతాయి. హల్లెలూయా. స్త్రీనని ఎందుకు నేను స్త్రీల కోసం చెప్తున్నాను, వాళ్ళని ఏదో టార్గెట్ చేసినట్టు కాదు. సంఘం అంటే పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు. సంఘం అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరండి? స్త్రీ అంటే సంఘం, అందులో పురుషులు ఉంటారు, స్త్రీలు ఉంటారు, అందరూ కలిసి ఏకమే. సంఘం అంటే పురుషులు స్త్రీలు కూడా ఒకటే. హల్లెలూయా. మనందరిలో కూడా ప్రాచీన స్వభావం ఉంది. బలహీన ఘట్టాలంటే కేవలం స్త్రీలే కాదు, అంటే సంఘమే బలహీన ఘట్టం. అంటే ఇప్పుడు మన ఆలోచన తప్పని, మన విధానం తప్పని, మన తలంపులు తప్పని, మన ఉద్దేశాలు తప్పని, మనం ఎప్పుడూ వాళ్ళ మీద వీళ్ళ మీద వీటి మీద ఆధారపడడం మానేసి వాక్యం మీద ఆధారపడి దీని మీద మోకరించి దాన్ని చదివి ఆ వాక్యాన్ని ఆలోచనగా తీసుకొని ఎప్పుడైతే దాని ప్రకారంగా మన జీవితాలు కట్టుకుంటామో అప్పుడు మనము మన జీవితాల ద్వారా క్రీస్తుని కనపరుచుకునే వాళ్ళు అవుతాం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే దాన్ని పక్కనెట్టేసి
మనకు మనం హైలైట్ చేసుకుని నీ ఆలోచనే నువ్వు మగోడు అని చెప్పి, నీ ఆలోచనే పైనెట్టి, నీ ఆలోచనే నీకు శాసనం అని చెప్పి చాలామంది మూర్ఖులు ఉంటారు. నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే శాసనం, నేను ఇలాగే ఉంటాను, ఇలాగే బతుకుతాను, ఇలాగే చచ్చిపోతాను అంటాను. నువ్వు అలాగే చచ్చిపో, బతుకు నాయన, నువ్వు అలాగే చచ్చిపో, నిన్ను ఎవరు కాదంటారు. కానీ నువ్వు నేరుగా వెళ్ళిపోయి అందులో పడిపోతావు, పాతాళంలో పడిపోతావు. నీ పద్ధతి మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ జీవితం మార్చుకోవాలి, నీ విధానం మార్చుకోవాలి, నీ ప్రాచీన స్వభావం మార్చుకోవాలి అని ఆశ కలిగితే ఇదిగో దీని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా. ఖచ్చితంగా మీరు వాక్యంతో సహవాసం చేస్తే ఎస్తేర్లో కట్టబడతారు. లేదు నాకు నేనే రాణిని, నాకు నేనే రాజుని, నాకు నేనే గీసిందే గీత అని చెప్పి నువ్వు అలా వస్తీలాగా మొండికేసి కూర్చున్నావు అంటే వస్తీ గట్టిని పట్టినకైతే నీకు పడుతుంది. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. వస్తీ ఏం చేసింది చూడండి ఒకసారి. నేను అది చదివి నేను ముగించేస్తాను ఒక్కసారి. ఎస్తేరు గ్రంథం 2 అధ్యాయము 15 వచనం చదవండి. నేను అదే కదా ఫస్ట్ చదివాను. 14 వచనం చదవండి. 14 వచనం 15 వచనం. 2 అధ్యాయము 14 వచనం 15 వచనం. సాయంత్రం ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపమపత్నులను కాయు రాజు యొక్క సండుడైన సయజ్ఞజు అను అతని వంశంలో ఉన్న 2వ అంతఃపురమును తిరిగి వచ్చును. ఆమె యందు రాజు సంతోషించి ఆమెను పేరు పెట్టి పిలిచితేనే గాని ఆమె రాజునద్దుకు మరలా వెళ్ళకుండెను. అంటే ఆమె ఏదో నేను ముందడిపోవాలని చెప్పి ముందడిపోవడానికి ప్రయత్నం చేయట్లే. చాలామంది కంగారు పరులు ఉంటారు. నేనే పడిపోవాలి, నేనే చేసేయాలి, నేనే అయిపోవాలని చెప్పేసి వాళ్ళే కట్టేసుకుంటూ ప్రయత్నం చేస్తారు. ఈమె అలా ప్రయత్నం చేయట్లే. రాజు తనంతట తాను పిలిచే వరకు కూడా ఆమె కదలలేదు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. మొద్దుకే తన కుమార్తెను స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబిహయేలు కుమార్తె యగు ఎస్తేరు రాజునద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమేన్. దేవుని నాకు మహిమ కలుగును గాక. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి అక్కడ ఏం జరుగుతుందంటే ఏమి కట్టుకోమని చెప్పాడో, ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో అవి మాత్రమే ఆమె ధరించుకోవడానికి ఇష్టపడుతుంది. ఏ వస్త్రాలు అయితే ఇచ్చాడో, తల ఎలాగైతే దూకోమన్నాడు అలాగే దూకుంది, ముఖం ఎలాగైతే ఆ యొక్క నీట్గా ఉంచుకోమన్నాడో అలాగే ఉంచుకుంది. పేడేం రాయలేదు. పౌడర్ రాసి, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసి, లేకపోతే పేస్ట్లన్నీ రాసి, ఆ పెదాలకి లిప్స్టిక్లు రాసి ఇవన్నీ ఏం చేయలేదు. ఆమె సహజాతీతంగా ఏ విధంగా ఉండమని హేగే చెప్పాడో అలాగే ఉంది. ఆమె ఆ తలకి 3, 4, 5, 6 జల్లేయలేదు, కొంకుల్లో ముళ్ళేయలేదు, లేకపోతే టిప్ టాప్గా ఏదో తయారవ్వలేదు, బ్యూటీ పార్లర్లో ఫ్యాషన్ చేసినట్లుగా రకరకాల ఫ్యాషన్లు ఆమె చేయలేదు. ఏగేకి ఎలాగైతే ఇష్టపడి చెప్తున్నాడో అలాగే ఎస్తేరు అలంకరించుకుంటుంది. హల్లెలూయా. ఆ బట్టలు కూడా ఏగే ఎలాంటి వస్త్రాలు ఇచ్చాడో ఆ వస్త్రాలే ఆమె వేసుకుంటుంది, ఆ పాదరక్షలే ఆమె తొడుగుతుంది. ఎందుకంటే ఎస్తేరుకి బాగా తెలుసట. కిందకి వెళ్తే మనకు అర్థమవుతుంది, వచ్చే వారం చూద్దాం. ఎస్తేరుకి బాగా తెలుసంట ఏగే ఎప్పుడు కూడా తన చిత్తాన్ని చేయట్లేదు. ఏగేకి బాగా తెలుసు అహస్వరోసు యొక్క లక్షణాలు, అహస్వరోసు యొక్క ఇష్టాలు, అహస్వరోసు యొక్క ఆ డ్రెస్ కోడింగ్ అంతా కూడా ఏగేకి బాగా తెలుసు. హల్లెలూయా. ఏమి ఇష్టపడతాడో, ఏమి తాగుతాడో, ఎస్తేరు ఎలా ఉంటే అహస్వరోసు ఇష్టపడతాడో ఏగేకి బాగా తెలుసు అంటాడు. ఏగేకి తెలిసినట్లుగా మరి ఎవరికి తెలియదు. అందుకే ఏగే చెప్పినట్లు చేస్తే ఖచ్చితంగా నేను అహస్వరోసు రాజుకు నేను ఇష్టమైన కన్యకగా మారుతాను అని బలమైన నిర్ణయం తీసుకుందండి ఎస్తేరు. హల్లెలూయా. దేవుని నాకు మహిమ కలుగును గాక. హేగే ఎవరంటే పరిశుద్ధాత్మ ఉన్నాడు. ఎవరండి?
హేగే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మను ఫాలోఅప్ చేస్తే పరిశుద్ధాత్మ నీకు చెప్తుంది. ఏది పరిశుద్ధాత్మ? ఈ వర్తమానమే పరిశుద్ధాత్మ. ఏంటండి అని ఊగిపోయి తప్పట్లు కొట్టేస్తే వచ్చేసేది పరిశుద్ధాత్మ కాదు. డ్యాన్స్లు వేసి డిస్కో డ్యాన్స్లు వేసేది కాదు పరిశుద్ధాత్మ అంటేని. హల్లెలూయా. ఈ చివరికి వెళ్ళిపోయి ఆ యొక్క రకరకాల భాషలని మాట్లాడేసి సికింద్రాబాద్ హైదరాబాద్ కలిపి బరబర అనేది కాదు పరిశుద్ధాత్మ అంటే. హల్లెలూయా. పరిశుద్ధాత్మని విశ్రాంతి దినం చేయడం కాదు పరిశుద్ధాత్మ అంటే. లేకపోతే చెప్తున్నారు చాలామంది చాలా రకాలుగా చెప్తున్నారు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే నీతిగా బతకడం, పరిశుద్ధాత్మ అంటే తాగుడు వదిలేయడం, సినిమాలు వదిలేయడం. పరిశుద్ధాత్మ అంటే ఏయో మంచి 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 మాటలు ప్రజలకు ఇష్టపడేటట్లుగా ఇన్ని సొంపైన మాటలు మాట్లాడతారు. కాదు, అది కాదు పరిశుద్ధాత్మ అంటే. పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఎవరండి? పరిశుద్ధాత్మని క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునికి చెప్తాడు, నువ్వు బైబిల్లో చెప్పాడు నువ్వు ఏ విధంగా వస్త్రధారణ చేసుకోవాలి, ఏ విధంగా ముఖాన్ని అలంకరించుకోవాలి, ఏ విధంగా తల దూవుకోవాలి, ఏ విధంగా నువ్వు డ్రెస్ వేసుకోవాలి, ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ వచ్చే వారం చెప్తాను నేను. మొత్తం అన్ని టోటల్గా మొత్తం అన్ని తెలుసుకోవాలి మనం. ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క అలంకరణ అంతా మనకి ఇచ్చాడు. అసలు వధువు యొక్క అలంకరణ ఏంటి, ఎలా తల దూవుకోవాలి, ఎలా ముఖం ఉంచుకోవాలి, ఏ విధంగా డ్రెస్ కట్టుకోవాలి, ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా వస్త్రాలు దేవుడు ఇచ్చాడు, ఇవన్నీ కూడా ఎస్తేరుకి హేకి చక్కగా అహస్వరోసుకు తగినట్లుగా అలంకరణ అంతయు కూడా ఈ యొక్క ఎస్తేరుకి ఇస్తా ఉన్నాడు. ఎస్తేరు అబ్బే నాకు ఇలా ఉండడం నాకు ఇష్టం ఉండదండి, ఈ చీర నాకు ఇష్టం ఉండదు, ఈ రంగు నాకు ఇష్టం ఉండదు అని చెప్పట్లా. లేకపోతే ఇలాగ తల్లు కూడా నాకు అసలు ఇష్టం ఉండదు, నాకు ఇలా సినిమా స్టైల్ ఇలా కింద నుంచి పైదాకా జడేసి ఆ కింద నుంచి పైదాకా మల్లెపూలు ఎడతానని చెప్తే దేవుడు ఒప్పుకోడు, ఆశీర్వాదం ఒప్పుకోడు. హల్లెలూయా. లేకపోతే ఇలా కొమ్ములు ఎట్టుకుని ఇలాగ ఇక్కడ దాకా చెవిరింగులు ఎట్టుకుని ఇక్కడ దాకా ఏలాడతానంటే కుదరదు. అక్కడ కొంకుముళ్ళు వేసుకుంటే కుదరదు. అక్కడ హేగే చెప్తాడు, పరిశుద్ధాత్మ చెప్తుంది. ఆ పరిశుద్ధాత్మ ప్రకారంగా ఎస్తేరు అలంకరించుకుని రాజు సన్నిధిలోకి వెళ్ళినప్పుడంట రాజు కంట ఎస్తేరు ఎంత దయ పుట్టిందంట. రాజుకే కాదు అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా ఆమె పట్ల దయ పుట్టిందంట. అంటే పరిశుద్ధాత్మ చెప్పినట్లు వర్తమానం చెప్పినట్లు నిన్ను నువ్వు అలంకరించుకుంటే నిన్ను ప్రజల యందు దయ పుట్టించేలాగా దేవుడు చేస్తాడు. అయ్యబాబు ఆవిడంటే నాకు పడదండి, నా మీద ఎంతసేపు సాడీలే చెప్తుందండి అనేవాళ్ళు నీకు తగలరు ఇంకా. హల్లెలూయా. అయ్యబాబు ఆవిడ ఎంతసేపు నన్ను దూషిస్తూనే ఉంటుందండి, నేనంటే పన్నండి, అలాగే ఇలాగని నీకు శత్రులే ఉండరు. పరిశుద్ధాత్మ పొందుకుంటేనంటండి నీకు శత్రువులే ఉండరంట. హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఆయుధం ఏదైనా ఉంటుందా? ఉంటుందండి. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదని చెప్పాడు దేవుడు. అంటే నువ్వు ఏగే చెప్పినట్లు చేస్తే ఇంక నీకు ప్రజల మీద అందరి మీద నీ మీద దయ పుడుతుంది, ప్రేమ పుడుతుంది నీ మీద. నిన్ను ప్రేమిస్తారు, నిన్ను ప్రార్థించమని అడుగుతారు, నిన్ను హత్తుకుంటారు, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు, మా కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళ అవసరాలు చెప్తారు, వాళ్ళ బాధలు చెప్తారు, వాళ్ళ విషయాలని నీకు తెలియజేస్తారు. వారికి అండగా నిలబడి కోరుకుంటారు. వీళ్ళ ఇలా అండగా నిలబడితే మాకు ధైర్యం, దేవుడున్నంత కొండంత ధైర్యంగా ఉంది అని కోరుకుంటారు వాళ్ళు. ఎప్పుడు? నీలో దేవుడు ఉన్నప్పుడు, నీలో క్రీస్తు ఉన్నప్పుడు, నిన్ను అహస్వరోసు ఆక్రమించినప్పుడు. హల్లెలూయా. నువ్వు గర్వంగా వస్తీ చేసినట్లు చేసావు అనుకో, ప్రజలందరూ రాజు అసహించుకోవడమే కాదు, ఇప్పుడు రాజు అసహించుకోవడమే కాదు, 127 సంస్థానాల్లో అందరూ కూడా ఈమెను అసహించుకుంటున్నారు. అంటే ప్రజలందరూ నిన్ను అసహించుకుంటున్నారంటే కేవలం ఎవరు కూడా నిన్ను దరిదాపులో కూడా రానివ్వట్లేదంటే అర్థమేంటి తెలుసా? నీ ప్రవర్తన బాగోలేదని. నీతో మాట్లాడిన వాళ్ళందరూ పైకి నిన్ను గౌరవిస్తున్నారు, కానీ లోపల దరిద్రుడు, అమ్మో ఈవిడితో మాట్లాడితే బుర్ర తినేద్దు, ఇంకా నాకు సంపి తినేద్దు నన్ను అని నిన్ను అనుకున్నారనుకో మనసులో. ఏంటది అంటే? నువ్వు వెళ్ళిన వాళ్ళ దగ్గర వెళ్ళా నువ్వు అసహ్యం పుట్టించుకున్నావు అంటే, నిన్ను ద్వేషిస్తున్నారంటే, నిన్ను దూషిస్తున్నారంటే అర్థం ఏంటి? అంటే నీ ప్రవర్తన బాగోలేదని, నీ విధానం మార్చుకోవాలని అర్థం. అక్కడ
నిన్ను దరిదాపులోకి రానివ్వట్లేదంటే నిన్ను చేర్చుకోవడం కూడా ఇష్టపడట్లేదని అర్థం ఏంటి? నీ ప్రవర్తన బాగోలేదు అక్కడ. నువ్వు గర్విష్టి అయిపోయి, అహంకారి అయిపోయి, తలబిరుస్తానంతో నీకు నీవుగానే ఒంటరిగా నాకు నేనే రాజుని, నాకు నేనే రాణిని అంట బతికేస్తున్నావు. కానీ నువ్వు రానివి కాదు, రాజువు కాదు, దరిద్రుడు, దిక్కుమాలినోడివి, దిగంబరుడివి, దేవుడు ఉమ్మూసే స్థితికి వచ్చేసావు నువ్వు. అందుకోసమే నిన్ను ఓడ కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు నాకు మహిమగలను గాక. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోయింది వస్తీ. ప్రజలందరూ ప్రేమించే స్థితిలోకి నువ్వు వెళ్తున్నావంటే వస్తీలాగా నిన్ను చూసి గుర్తించారా? అప్పుడు నిన్ను ప్రేమిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు, నీ కోసం నిలబడతారు. కానీ నిన్ను దూషిస్తున్నారంటే దూరంగా జరిగిపోతున్నారని, నేను చూసి పారిపోతున్నారంటే అర్థం ఏంటి? మీరు చాలా వరస్ట్ ఫీల్ అనుకుంటారు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం సరి చేసుకొని మన గుణాన్ని కాపాడుకోవాలి. మన గుణాన్ని కాపాడుకోవాలంటే 10 మందిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, దేవుడి దగ్గర ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, సహోదరుల దగ్గర ఎలా ఉండాలి, చక్కగా అన్ని పద్ధతులు నేర్చుకొని చక్కగా ఎవరికి అభ్యంతరకరంగా ఉండకుండా మన జీవితాలు మనం కట్టుకొని చక్కగా బలిపీఠం దగ్గర నిలబడాలి. హల్లెలూయా. అలా నిలబడడానికి దేవుడు ఈ వర్తమానం ద్వారా సహాయం చేస్తున్నాడు. ఈ వర్తమానం అవన్నీ నేర్పుతుంది మనకి. ఈ గుణలక్షణాలన్నీ నేర్పుతుంది. ఈ గుణలక్షణాన్ని మనలో పోస్తుంది. దీనితో ఎప్పుడైతే మనం సహవాసం చేస్తున్నామో అప్పుడు మన జీవితం ఆ విధంగా ఎస్తేరు వాళ్ళకి కట్టబడుతుంది. గ్రంథం అంటారు, పుస్తకం అంటారు, బైబిల్ అంటారు. ఎందుకు వచ్చింది? నిద్ర వచ్చేస్తుంది బాబు, తలపొడి వచ్చేస్తుంది ప్రభు, అయ్యి బాబు పని చేసి అలిసిపోయిన ప్రభు. నువ్వు పడుకున్నావు అనుకో, నువ్వు మళ్ళీ అలాగే తెల్లారలేసి అలాగే ఉంటావు, వస్తీలాగే త్రోసిపోయి పడుతూ ఉంటావు. హల్లెలూయా. అందుచేత చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి, మీ గుణాన్ని కాపాడుకోండి. గుణశీలం మీలోకి రావాలంటే ఇది ఒక గుణము ఇందులో ఉంది. ఈ గుణముతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావు గుణం వస్తుంది. ఒకవేళ నాకు వద్దనుకుంటే వస్తీలాగే అందరి చేత త్రోసిపోయి పడతావు, చచ్చే వరకు ఒంటరిగానే బతుకుతావు. నిన్నెవరో ఆదరించరు, నిన్నెవరో దరికి చేరనెవరో, నిన్నెవరో ప్రేమించరు, నిన్ను ప్రేమించేవారు కనపడరు. హల్లెలూయా. అందుకే చాలామంది అంటారు, పెద్దోళ్ళు మాట్లాడతారు కొంతమంది, చచ్చేలోపు నలుగురు ప్రేమను సంపాదించుకొని నిన్ను కాపాడేదేదా అంటారండి. చచ్చేలోపు నలుగురు ప్రేమను సంపాదించుకో, అదే నేను కాపాడుతుంది అంటారు. ఆ నలుగురు ప్రేమను తోచేసి ఒంటరిగా నేనే నిలబడతాను, నేనే రాజుని, నేనే రాణిని, నాకు ఎవరు నచ్చట్లేదు, నాకు నేనే ప్రతివ్రతని, నాకు నేనే చాలా ప్రతివ్రతని అనుకున్నావు అనుకో, నిన్ను కనీసం చచ్చిపోయిన తర్వాత నోట్లో నిజలేయడానికి నలుగురు మనుషులు కూడా ఉండరు. హల్లెలూయా. అందుచేత మన జీవితాలు మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం, గుణాన్ని కాపాడుకుందాం. ఆ గుణం ఈ బుక్లో ఉంది. ఈ గ్రంథం మనం ఎప్పుడైతే చదివో పరిశుద్ధాత్మ మనకు నేర్పిస్తుంది, ఇలా ఉండని చెప్తుంది. అప్పుడు మనం దాని ద్వారా నడిపించబడి చక్కగా మన జీవితాలు కట్టుకుంటాం. దాన్ని అశ్రద్ధ చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. ఎస్తేరు వలె మారాలంటే ఏగే చెప్పినట్టు చేయాలి. హల్లెలూయా. ఆ ఏగే వద్దనుకుంటే నీకు ఇంకొకటి తగులుతాడు, దాని ద్వారా నువ్వు వస్తీలో మారుతావు, జీవితాన్ని పాడు చేసుకుంటావు. అలా చేసుకోకూడదని నేను ఎంతసేపు సహనంతో ఓపికతో పరిశుద్ధాత్మ బోధిస్తుంది. ఖచ్చితంగా మనం ఎస్తేరు వలె మారదాం. దేవుడు మమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.